This is team APCFSS who is working on the affiliation portal. So namaste to all the principals of the colleges. So this is to have a presentation or demo on the affiliation portal. So మీ అందరికి కూడా affiliation portal లో features ని functionalities ని like how to use, how to enter or how to submit the application to the affiliation portal will be explained here. So at first step, once we go to the login, so appropriate login details లోకి వెళ్ళిన తర్వాత మీకున్న కాలేజ్ డీటెయిల్ లాగిన్స్ లోకి వెళ్ళిన తర్వాత then you will have to log in the screen. So the first step will be approval section. ఈ సెక్షన్ లో ఎఫిలియేషన్ ఆర్డర్ ఇష్యూడ్, డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ అనేది 2021 కి త్రూ ఏపీసీఎఫ్ఎస్ఎస్ పోర్టల్ జనరేట్ చేయడం జరిగింది. సో ఆ పోర్టల్ ద్వారా జనరేట్ అయిన డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ విల్ బి మూవ్ టు హియర్. అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ ఈ పోర్టల్ కి మూవ్ చేయడం జరుగుతుంది. ఏ కాలేజెస్ కి అయితే ఎఫిలియేషన్ ఆర్డర్ 2021 అనేది త్రూ ఏపీసీఎఫ్ఎస్ఎస్ పోర్టల్ జనరేట్ అయిందో ఆ కాలేజెస్ అన్ని కూడా ఆ కాలేజ్ సంబంధించిన ఎఫిలియేషన్ ఆర్డర్ మొత్తం కూడా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 2 ఈస్ అప్రూవల్ ఆఫ్ ద కంపిటెంట్ అథారిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ కి రీసెంట్ ఏఐసిటిఈ ఆర్ యాప్షీ ఆర్ బార్ కౌన్సిల్ ఆర్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీటికి సంబంధించి ఈ కంపిటెంట్ అథారిటీస్ కి సంబంధించిన ఎటువంటి ఈఓఎస్ ఉన్నా, ఎటువంటి ఈఓపీస్ ఉన్నా ఆర్ ఎనీ అదర్ ఆర్డర్స్ లైక్ కోర్స్ ఎడిషన్ ఆర్డర్ ఇచ్చున్నా, షిఫ్ట్ ఆఫ్ కాలేజ్ ప్రిమిసెస్ ఇచ్చున్నా, అదే విధంగా చేంజ్ ఆఫ్ మీడియం ఆర్డర్ ఇచ్చున్నా, ఎనీ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, కోర్స్ ఎడిషనల్ ఇంటేక్ ఆర్డర్ ఇచ్చున్నా, ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్స్ ని సో దే హ్యావ్ టు అప్డేట్ హియర్. They have to update all the things here. ఇక్కడ అప్రూవల్ ఆఫ్ కంపిటెంట్ అథారిటీ సెక్షన్ లో అప్లోడ్ చేయాలి. సో వన్స్ అది అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎఫిలియేషన్ ఆర్డర్ 2021 లో కొన్ని డెఫిషియన్సీస్ అనేది మార్క్ చేయడం జరిగింది. సో ఆ డెఫిషియన్సీస్ ఏవైతే సిడిసి డీన్ ద్వారా రిజిస్టర్ లాగిన్ కి వెళ్ళినాయో ఆ ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఉన్న డెఫిషియన్సీస్ అన్నిటిని కూడా కంప్లై చేస్తూ కాలేజ్ అనేది ప్రతి ఐటమ్ కి కూడా ప్రతి డెఫిషియంట్ ఐటమ్ కి వాళ్ళు కంప్లైన్స్ అనేది తెలియజేయాల్సి ఉంటుంది. వెదర్ కాలేజ్ హ్యాస్ టు గివ్ వెదర్ ఇట్ హ్యాస్ బీన్ కంప్లైంట్ ఆర్ నాట్ కంప్లైంట్. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లైంట్, హౌ దే హ్యావ్ కంప్లైంట్ అనేది చెప్పాలి. దానికి సంబంధించి ఎటువంటి ఎవిడెన్షియరీ డాక్యుమెంట్ ఉన్నా, ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉన్నా వాళ్ళు దాన్ని అప్డేట్ చేస్తే that would be helpful. So that is first step, compliance of the deficiencies. Complaints of the deficiencies section లో సో వాళ్ళకున్న కంప్లైన్సెస్ మొత్తం ప్రతి డెఫిషియంట్ ఐటమ్ ని వాళ్ళు కంప్లై చేసినట్టుగా దే షుడ్ కాలేజెస్ అండ్ మీరు అందరూ కూడా వెదర్ దే హ్యావ్ కంప్లైడ్ ఆర్ నాట్ అనేది చెప్పాలి, మీరు కంప్లై చేశారా లేదనేది చెప్పాలి. అదేవిధంగా ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ కనుక ఉన్నట్లయితే దాన్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం అయితే జరగాలి. సో వన్స్ కంప్లైన్స్ సెక్షన్ లో డెఫిషియన్సీస్ ని, కంప్లైన్స్ ని మనం మార్క్ చేయడం జరిగిన తర్వాత దెన్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. సో ఇన్ దిస్ సెక్షన్ 3 things షల్ బి కవర్డ్. ఒకటి ఎఫిలియేషన్ ఆర్డర్, digital affiliation order generated through APCFSS portal, any EOA or EOP proceedings issued, and compliances of the deficiencies reported. So colleges అన్ని కూడా ప్రతి డెఫిషియన్సీ మీకు సంబంధించిన, దిస్ ఇస్ ఓన్లీ టెస్ట్ డేటా అండి, మీకు సంబంధించిన కంప్లైన్సెస్ డెఫిషియన్సీస్ ఏవైతే సిడిసి డీన్ ఇచ్చున్నారో లాస్ట్ ఇయర్ ఎఫిలియేషన్ ఆర్డర్ లో వాటన్నిటినీ కూడా కంప్లై అయినాయో లేవో చెప్తూ, ఎలా కంప్లై అయినాయి అనేది చెప్తూ దానికి సంబంధించి సబ్స్టాన్షియల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వటం అనేది జరగాలి. వన్స్ ఈ స్క్రీన్ అయిపోయిన తర్వాత మీరు సేవ్ చేసుకున్నాక దెన్ యూ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్, అప్లికేషన్ కేటగిరీ స్క్రీన్. ఈ అప్లికేషన్ కేటగిరీ స్క్రీన్ లో ఫస్ట్ ఈస్ రెన్యువల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్. సో రెన్యువల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్ లో మనకు మొత్తం 9 కేటగిరీస్ అనేది ఇయర్ నుంచి ఎఫిలియేషన్ పోర్టల్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఈస్ రెన్యువల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్. మీకు ఏవైతే ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఉన్నాయో ఆ కోర్సెస్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇంటేక్ తో సహా చూపించడం జరుగుతుంది. అలానే ఎఫిలియేషన్ ఎప్పటి వరకు వ్యాలిడ్
అనేది చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ప్రతి పర్టికులర్ కోర్స్ అండ్ కాంబినేషన్ కి ఈ ఇయర్ కాంపిటెంట్ అథారిటీ అప్రూవల్ ఇచ్చిందా లేదా, అలానే ఈ పలానా కోర్స్ కానీ కాంబినేషన్ కానీ ఇచ్చిన ఈఓఆర్ ఈఓపి ఆర్డర్ లో ఉందా లేదా, అదేవిధంగా సో నెక్స్ట్ స్టెప్ ఈస్ నెక్స్ట్ స్టెప్ లో కాంపిటెంట్ అథారిటీ అప్రూవల్ ఇచ్చిందా లేదా, ఇస్తే కనుక లేటెస్ట్ యూఓఆర్ యూఓపిలో ఈ కోర్స్ అండ్ కాంబినేషన్ ఉందా లేదా, ఈ ఎంత ఇంటేక్ అనేది కాంపిటెంట్ అథారిటీ ఇచ్చి ఉంది మెన్షన్ చేస్తూ మీరు ఇంటేక్ ఎంత అయితే రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఆ ఇంటేక్ అప్రూవ్డ్ ఈస్ 2021 అండి. ఇన్ కేస్ మీరు దానికన్నా ఎక్కువ అడిగితే కనుక సిస్టమ్ విల్ నాట్ అలౌ. మీరు ట్రై చేస్తే ఇట్ విల్ గివ్ అన్ ఎర్రర్. సో ఓన్లీ రెన్యువల్ అన్నప్పుడు దానికన్నా ఎక్కువ కానీ దానికన్నా తక్కువ మాత్రమే కాలేజ్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. సో నాట్ మోర్ దాన్ దట్. సో ఈ సెక్షన్ లో కోర్స్ అండ్ కాంబినేషన్స్ కానీ మొత్తం ఎఫిలియేషన్ ఆర్డర్ నుంచి తీసుకొస్తాము. మీరు ఎంటర్ చేయాల్సింది నెంబర్ ఆఫ్ అప్రూవ్డ్ సెక్షన్స్ ని ఎన్ అనేది మీరు ఎంటర్ చేయాలి. అదేవిధంగా అక్రిడియేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా కాంపిటెంట్ అథారిటీ కోర్స్ అండ్ కాంబినేషన్ కి పర్మిషన్ ఇచ్చిందా లేదా అనేది ఎంటర్ చేయాలి. ఇస్తే ఎంత ఇంటేక్ కి పర్మిషన్ ఇచ్చింది అనేది ఎంటర్ చేయాలి. సో మీరు మాత్రం ఎక్సెస్ ఇంటేక్ కి అడగటానికి ఈ సెక్షన్ లో వాలిడేషన్ అనేది పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఈస్, ఒకవేళ కనుక మీరు ఏదైనా ఎడిషనల్ సెక్షన్ కనుక అడగాలి అనుకున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తే ఏ కోర్స్ కి ఏ కాంబినేషన్ కి మీరు ఎడిషనల్ సెక్షన్ అడుగుదాము అనుకుంటున్నారు అనేది మీరు ఇక్కడ చెప్పచ్చు. చెప్పినప్పుడు ఒకవేళ కనుక ఎడిషనల్ ఇంటేక్ మీకు ఎంత కావాలి అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. 40 ఆల్రెడీ ఇంటేక్ అప్రూవ్ అయింది, అది ఒక సెక్షన్ అప్రూవ్ అయింది. అది కాకుండా ఎడిషనల్ సెక్షన్ కావాలి అంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఎడిషనల్ సెక్షన్ వద్దు అనుకుంటే మీరు 0 అనేది ఎంటర్ చేయొచ్చు. ఫస్ట్ మీరు కనుక చూసినట్లయితే ఫస్ట్ కోర్స్ కి ఒక ఎడిషనల్ సెక్షన్ కావాలి అనుకున్నాము. సెకండ్ సెక్షన్ కి సెకండ్ కోర్స్ అండ్ కాంబినేషన్ కి వద్దు అనుకున్నప్పుడు 0 అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, based on the way college wishes to apply to the university, ఈ అడిషనల్ ఇంటేక్ కానీ ఈ అడిషనల్ సెక్షన్ కానీ కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ అనేది మ్యాండేటరీ. సో ఓన్లీ అటువంటి కోర్సెస్ మాత్రమే యూనివర్సిటీ కన్సిడర్ చేయడం జరుగుతుంది. అందుకని మొదటి పేజీలో మీరు మొదటి స్క్రీన్లోనే దీనికి సంబంధించిన ఎడిషనల్ సెక్షన్ కానీ ఎడిషనల్ ఇంటేక్ కానీ ఎడిషనల్ కోర్సు కానీ విత్డ్రాయల్ పర్మిషన్ కానీ విత్డ్రాయల్ ఆఫ్ కోర్సెస్ కానీ ఇటువంటి ఏ పర్మిషన్స్ ఉన్నా కూడా ఆర్డర్స్ అన్నిటిని కూడా మొదటి స్క్రీన్ లో మెర్జ్ చేసి అప్లోడ్ చేయండి. మీకు గనక మల్టిపుల్ ఆర్డర్స్ ఉంటే PDF లో పెట్టి యూ హ్యావ్ టు మెర్జ్ దట్ అండ్ యూ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ హియర్ ఇన్ ద సెక్షన్ విచ్ ఈస్ బీన్ హైలైటెడ్ నౌ. సో ఈ సెక్షన్ లో మాత్రమే అప్లోడ్ చేయాలి. అదే విధంగా ఎఫిలియేషన్ ఫర్ ద ఎడిషనల్ కోర్సెస్. సో మీరు ఏదైనా కొత్త కోర్సులు అడుగుతుంటే కనుక వాటికి సంబంధించిన డీటెయిల్స్ ని వీటిలో ఎంటర్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఇఫ్ ద రిక్వైర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఫర్ ఎడిషన్ ఆఫ్ ఎనీ కోర్సెస్, దెన్ యూ కెన్ సే నో, దెన్ ది స్క్రీన్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్, యూ హావ్ టు ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి కూడా ఈఓఆర్ ఈఓపిలో ఈ కొత్త కోర్సులు యాడ్ చేయడానికి పర్మిషన్ వచ్చి ఉండాలి. వచ్చి ఉన్న వాటి మాత్రమే యూనివర్సిటీ అనేది కన్సిడర్ చేస్తుంది. కాబట్టి మీ ఆర్డర్ని మీరు ఒక్కసారి చూసుకొని ఆ కోర్స్ అండ్ కాంబినేషన్స్ ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ సెక్షన్ ఈస్ పర్మనెంట్ ఎఫిలియేషన్. మీరు కనుక కాలేజీలో ఏదైనా కోర్స్కి కానీ మీరు ఏదైనా కోర్స్కి ఈ సంవత్సరం టెంపరీ నుంచి పర్మనెంట్కి అప్గ్రేడ్ అవుదాం అనుకున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మీరు మీట్ అయినప్పుడు యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం మీరు ఉన్నారు, సాటిస్ఫై చేశారు అని అనుకున్నప్పుడు, నార్మ్స్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అని మీకు అనిపించినప్పుడు, దెన్ if you wish to apply for permanent affiliation for any particular course, then you can apply through this screen andi. So apply for permanent affiliation వద్దు అనుకున్నప్పుడు then no.
ఇఫ్ యూ వాంట్ టు అప్లై యూ కెన్ గివ్ ఎస్. ఈ కోర్సుని ఎప్పుడు స్టార్ట్ చేశారనే ఇయర్ ఇవ్వాలి, అకాడమిక్ ఇయర్. అండ్ దెన్ ఈ కాలేజ్ అనేది ఓనర్ లీజ్డ్ అనేది డీటెయిల్స్ ఇవ్వాలి. సో 3 ఇన్పుట్ ఫీల్డ్స్ అండి. మిగతా కోర్సెస్ మొత్తం కూడా ఎఫిలియేషన్ ఆర్డర్ నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో ఓన్లీ ఈ త్రీ థింగ్స్ మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ కోర్సెస్కి అయితే మీరు పర్మనెంట్ ఎఫిలియేషన్ అడగాలనుకుంటున్నారో ఆ కోర్సెస్కి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ ఎఫిలియేషన్ స్టేటస్, ఇది ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే 2021లో డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది త్రూ ఏపీసీఎఫ్ఎస్ఎస్ పోర్టల్ ద్వారా, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో దానికి ముందు ఆల్రెడీ కొన్ని కోర్సెస్కి, కొన్ని కాలేజెస్కి పర్మనెంట్ ఎఫిలియేషన్ ఉండటం జరిగింది. కానీ 2021 ఎఫిలియేషన్ ఆర్డర్లో వాటికి పర్మనెంట్ స్టేటస్ అనేది కనపడకపోవడం వల్ల కొన్ని యూనివర్సిటీస్ సిడిసి డీన్ సెక్షన్స్ such issue was brought to the notice of APCFSS. సో అందుకని ఈ సంవత్సరం ఎవరికైతే ప్రీవియస్ గా ప్రయర్ టు 2021 ఎవరికైతే పర్మనెంట్ ఎఫిలియేషన్ ఉండి సిస్టమ్ లో రికార్డ్ అవ్వలేదో వాళ్ళ కోసం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళు యూనివర్సిటీ ఎప్పుడైతే వాళ్ళకి పర్మనెంట్ ఎఫిలియేషన్ ఇచ్చిందో పర్మనెంట్ ఎఫిలియేషన్ డేట్ ని ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది అనే డేట్ ని ఎంటర్ చేస్తూ వాళ్ళకు ఆల్రెడీ 2021 కు ముందు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2018-19 లో కనుక యూనివర్సిటీ వాళ్ళకు ఫలానా కోర్స్కి ఎఫిలియేషన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే అటువంటి కోర్స్ వాళ్ళు ఇక్కడ ఇచ్చి ఉన్నట్లయితే ఆ పర్మనెంట్ ఎఫిలియేషన్ ఆర్డర్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. కాలేజెస్ షల్ అప్లోడ్ ద ఆర్డర్ which was issued by the university prior to 2021 and has accorded permanent affiliation status to the particular course or combination. So once that is done, so అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సింది ప్రజెంట్ ఎఫిలియేషన్ ఆర్డర్ కాదండి. ఎప్పుడైతే మీకు ఏ సంవత్సరంలో అయితే పర్మనెంట్ ఎఫిలియేషన్ అనేది గ్రాంట్ చేయబడిందో ఆర్డర్ ని అక్కడ అప్లోడ్ చేయాలి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను హైలైట్ చేసిన దాంట్లో మీరు అప్లోడ్ చేయాల్సింది ప్రీవియస్ ఇయర్స్ లో ఎప్పుడైనా వచ్చున్నట్లయితే ఆ ఎఫిలియేషన్ ఆర్డర్ ని మాత్రం అప్లోడ్ చేయాలి. దాని డేట్స్ కూడా ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉందనే డేట్ కూడా ఎంటర్ చేయాలి. అదే విధంగా మీరు ఏదైనా కోర్సెస్ ని కనుక విత్డ్రా చేద్దాం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కోర్స్ ని విత్డ్రా చేద్దాం అనుకున్నాను, ఫస్ట్ కోర్స్ లో ఒక కాంబినేషన్ విత్డ్రా చేద్దాం అనుకున్నప్పుడు దాని రీజన్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 సెక్షన్స్ ఆల్రెడీ అప్రూవ్ అయి ఉన్నాయి. గతంలోనే కాంపిటెంట్ అథారిటీ 2 సెక్షన్స్ అప్రూవ్ చేసింది. నేను ఒక సెక్షన్ విత్డ్రా చేద్దాము అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ బీయింగ్ విత్డ్రాన్ 2. అసలు ఆ కోర్సు కాంబినేషన్ ని వద్దు అనుకున్నప్పుడు యూ కెన్ ఎంటర్ 2 నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఓవర్ హియర్. సో ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ ద పర్మిషన్ విచ్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ద ఇయర్ 21-22 దీనికి కూడా అండి విత్డ్రాయల్ అయిన కోర్సెస్ కూడా రెస్పెక్ట్ టు కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ అనేది ఉండాలి. 3 థింగ్స్ ఉంటాయండి. ఒకటి, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద కంప్లీట్ కోర్స్ యూ కెన్ గో అండ్ కొలాప్స్ ఆల్ ద కాంబినేషన్స్. దెన్ సెకండ్ స్టెప్ ఈస్ ఒక సెక్షన్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు ఉంది. అదర్వైజ్ ఏ పర్టికులర్ కాంబినేషన్ ని నేను సరెండర్ చేద్దాము అనుకున్నప్పుడు అది కూడా ఉంది. సో దీని అన్నిటికి కూడా బేసిస్ ఈస్ ద రీసెంట్ EOA ఆర్ EOP ఆర్ రీసెంట్ పర్మిషన్ గివెన్ ఫర్ ద withdrawal of a course or combination or surrender of a section. So once that is done, ఇక్కడ కూడా మీ రికార్డ్స్ అనేది చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కోర్స్ కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు విత్డ్రాయల్ అన్నప్పుడు నో అని ప్రెస్, దెన్ అదర్ డీటెయిల్స్ విల్ నాట్ బి ప్రాంప్టెడ్ బై ద సిస్టమ్ టు ఎంటర్. అదేవిధంగా నేను దీన్ని కూడా ఉంచుకుందాము అనుకున్నప్పుడు, ఈ కోర్సుని కూడా ఈ సంవత్సరం ఉంచుకుందాం అనుకున్నప్పుడు నో ఇచ్చేసేయండి. సో విత్డ్రాయల్ ఎస్ అని కనుక అడిగితే మాత్రమే you have to enter the reasons and you have to enter how many sections you are going to withdraw. So దీని మొత్తానికి కూడా బేసిస్ ఉండండి. ఒక డెఫినేషన్ ఆర్డర్ ఈజ్ వన్ బేసిస్. సెకండ్ థింగ్ ఈజ్ రీసెంట్ గా కాంపిటెంట్ అథారిటీ ఇచ్చిన అప్రూవల్. ఈ 2 లేకుండా యూనివర్సిటీ కన్సిడర్ చేయదు. కాబట్టి మీరు ఫస్ట్ వాటిని అరేంజ్ చేసుకున్నాక వాటిని అప్లోడ్ చేయండి. ఫస్ట్ స్క్రీన్ లోనే అప్లోడ్ చేసి మెర్జ్ చేసి అప్లోడ్ చేయండి. మీకున్న పర్మిషన్ ఆర్డర్స్ మొత్తం, మీకున్న అన్ని ఆర్డర్స్ కాంపిటెంట్ అథారిటీ నుంచి రెలవెంట్ ఆర్డర్స్ మొత్తం కూడా మెర్జ్ చేసి సింగిల్ PDF లో ఫస్ట్ స్క్రీన్ లో అప్లోడ్ చేయండి. నౌ కమింగ్ టు ద ఎనీ కోర్సెస్, మీరు మీడియం చేంజ్ చేయాలనుకుంటుంటే ఎస్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీ మీడియం దెన్ నో. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఎస్ దెన్ ఎగ్జిస్టింగ్ ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఉన్న మీడియం అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద మీడియం యూ హ్యావ్ టు గివ్ ఎస్.
then you have to specify which medium you want to change the particular course or combination. So as per the department guidelines that we have received recently, and medium change అనేది కూడా ఇవ్వటం జరిగింది. సో ఎనీ కోర్స్ ఆర్ కాంబినేషన్ కి మీడియం చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ తెలుగు మీడియంలో కనుక ఎగ్జిస్టింగ్ మీడియం ఉంటే దెన్ యూ కెన్ చేంజ్ ద మీడియం టు ఇంగ్లీష్ మీడియం ఓవర్ హియర్. సో ఇక్కడ కూడా బేసిస్ ఏంటంటే పాయింట్ 1 ఈస్ యూనివర్సిటీ ఎఫిలియేషన్ ఆర్డర్, and second thing is change of medium ki permission. So as per the permission you have to change the medium. So ఈ affiliation order లో ఉన్న డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ తీసుకురావటం జరిగింది. మీరు ఏదైతే సీరియల్ నెంబర్ కానీ అకాడమిక్ ప్రోగ్రామ్ టైప్, కోర్స్, బ్రాంచ్ ఆర్ కాంబినేషన్, మీడియం, ఇంటేక్ అప్రూవ్డ్, అక్రిడియేషన్, సో కన్ఫర్, ఇవన్నీ డిఫరెంట్ స్క్రీన్స్ లో నుంచి తీసుకురావటం జరిగింది. సో ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా మీరు యాజ్ పర్ యువర్ ప్రపోజల్ యూ హ్యావ్ టు సబ్మిట్ ద డీటెయిల్స్ అకార్డింగ్లీ. దెన్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, ఎవరైనా కనుక సొసైటీ చేంజ్ అవుదాం అనుకున్నప్పుడు, సో యూ కెన్ మ్యాప్ టు ద న్యూ సొసైటీ. చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఏదైనా మేనేజ్మెంట్ చేంజ్ అయినప్పుడు యూ కెన్ అప్లోడ్ ద పర్మిషన్ డాక్యుమెంట్. సో ఏదైతే పర్మిషన్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్లీజ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఫర్ చేంజ్ ఆఫ్ సొసైటీ అన్నాం కదా, ఏదైతే పర్మిషన్ ఇచ్చారో చేంజ్ ఆఫ్ మేనేజ్మెంట్, కంపిటెంట్ అథారిటీ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో దాన్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ చేంజ్ ఏమీ లేకపోతే యూ కెన్ గివ్ నో అండ్ యూ కెన్ గో టు ద నెక్స్ట్ స్క్రీన్. నెక్స్ట్ ఈస్ చేంజ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ద కాలేజ్. సో ఇన్ కేస్ కాలేజ్ కనుక ఏదైనా షిఫ్ట్ అవుతున్నట్లయితే ప్రిమిసెస్ నుంచి, దెన్ యూ కెన్ అప్లై టు ద యూనివర్సిటీ సచ్ షిఫ్ట్ ని మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఎస్, దెన్ యూ హ్యావ్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఏదైతే మనం చేంజ్ అవుతాం అనుకుంటున్నామో అడ్రస్, కాలేజ్ ఏదైతే షిఫ్ట్ అవుదాం అనుకున్నామో దానికి ఏదైతే పర్మిషన్ వచ్చిందో ఆ పర్మిషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ద పర్మిషన్ కాపీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయడం జరగాలి. సో దీస్ 9 కేటగిరీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ 9 కేటగిరీస్ లో డీటెయిల్స్ అనేవి మీరు ఎఫిలియేషన్ ఆర్డర్ నుంచి కొన్ని మనము ఆటోమేటిక్ గా మైగ్రేట్ చేస్తున్నాము. మీరు మీ ఈఓఏ ఆర్ ఈఓపి ఆర్ ఎనీ అదర్ పర్మిషన్ ఆర్డర్ ఇష్యూడ్ బై కంపిటెంట్ అథారిటీని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటూ ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అవి యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఈజ్ సొసైటీ డీటెయిల్స్. నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్ కేస్ మీరు సొసైటీ డీటెయిల్స్ మార్చుకున్నట్లయితే దెన్ అప్పుడు మాత్రమే ఆ సెక్షన్ అనేది మీకు రెలవెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ సొసైటీ డీటెయిల్స్ లో మీకు టోటల్ సొసైటీ డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు వేరే సొసైటీని కనుక చేంజ్ ఆఫ్ సొసైటీ కనుక ఉన్నట్లయితే ఎస్ కొట్టి కొత్త సొసైటీని ఇక్కడ మ్యాప్ చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా కాలేజ్ అండ్ అప్రూవల్ డీటెయిల్స్ లో పాత డీటెయిల్స్ అన్ని ఇక్కడ పాపులేట్ చేయడం జరుగుతుంది. మీరు కంపిటెంట్ అథారిటీకి సంబంధించిన ఏదైనా ఇష్యూయన్స్ ఆఫ్ ద ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్ తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ ఇనిషియల్ పర్మిషన్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఏదైనా మీరు ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో హెడ్ అండ్ ఎడిట్ ద థింగ్స్. అలానే ఇనిషియల్ గా పర్మిషన్ ఆర్డర్ ఏదైతే యాప్సీ కానీ ఏఐసిటి కానీ బీసీఏ అవి ఇచ్చిన ఆర్డర్స్ ని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా అక్కడ ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్ తర్వాత ఎటువంటి అడ్రస్ చేంజ్ కనుక ఉన్నట్లయితే అటువంటి అడ్రస్ చేంజ్ ను కూడా మీరు ఇక్కడ చెప్పి ఆ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత చేంజ్ ఏదైనా అడ్రస్ జరిగితే అటువంటి పర్మిషన్ డీటెయిల్స్ ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ని ఎంటర్ చేయాలి. అదే విధంగా పర్మిషన్ ప్రొసీడింగ్స్ ని అప్లోడ్ చేయాలి. ఇది కేవలం ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్ నో అయితే కనుక ఈ సెక్షన్ అప్లికబుల్ కాదు. ఇన్ కేస్ ఎస్టాబ్లిష్మెంట్ ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్ ఏదైతే మొదట్లో మీకు కంపెనీ అథారిటీస్ ఇచ్చినాయో దాని తర్వాత కనుక అడ్రస్ చేంజ్ ఉన్నట్లయితే ఆ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా కొత్తగా ఇక్కడ పెట్టింది ఏంటంటే అప్లోడ్ ఎఫిలియేషన్ ఆర్డర్ ఆఫ్ అకాడమిక్ ఇయర్ 2019-20. మీరు ఏదైతే ఎఫిలియేషన్ ఆర్డర్ 2019-20 ఉన్నాయో ఆ అఫిలియేషన్ ఆర్డర్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదే విధంగా సో మిగతా డీటెయిల్స్ అన్నింటిలో ఏదైనా కనుక చేంజ్ ఉన్నట్లయితే మీరు వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. మీకు అటానమస్ స్టేటస్ వచ్చినా, యూజీసీ రికగ్నిషన్ వచ్చినా, అలానే అక్రిడియేషన్ ఏదైనా కొత్తగా వచ్చినా ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ యూ కెన్ ఎంటర్ ద
appropriate details over here. So these details, it is purely, so upload address proof of the college. Last time మేము కొన్ని చూసినాము, అడ్రస్ ఆఫ్ ద కాలేజ్, అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ద కాలేజ్ ని చాలా కాలేజెస్ కరెక్ట్ అడ్రస్ ప్రూఫ్ ని అప్లోడ్ చేయలేదు. సో అటువంటి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా తేడాగా ఉన్నది, యూనివర్సిటీ దిస్ టైమ్ విల్ బి కన్సిడరింగ్ ఇట్ ఇన్ ఏ క్రిటికల్ నోట్. సో ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఈ సంవత్సరం FFCA అంటే వర్చువల్ ఇన్స్పెక్షన్ విధానంలో కాలేజెస్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి అన్నిటికీ అన్నిటికి సంబంధించిన రిపోర్ట్స్ ని పోర్టల్ ద్వారానే FFCA టీమ్ మెంబర్ కి అందజేయడం జరుగుతుంది. అందువలన అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ కాలేజ్ ని appropriate, principal should take an attention that only the address proof which is appropriate and which is correct and which shows the exact address of the college where actual instruction of study is going on, అది మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ ద కాలేజ్ లో ఆ అడ్రస్ ప్రూఫ్ ని మాత్రమే అప్లోడ్ చేయండి. తర్వాత అది ప్రాపర్టీ ట్యాక్స్ రెసీట్ అయి ఉండాలి. దాంట్లో కాలేజీకి సంబంధించిన అన్ని బిల్డింగ్స్ కానీ అన్ని బ్లాక్స్ కానీ కవర్ అవ్వాలి. సో ఎటువంటి డీటెయిల్స్ నేను ఎడిట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎడిట్ చేయొచ్చు. అలానే మైనారిటీ స్టేటస్ సంబంధించిన దాన్ని, మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అప్రూవల్స్ ఏదైనా ఉంటే ఆ అప్రూవల్స్ లో ఇంపార్టెంట్ అప్రూవల్ పాయింట్స్ 3 points. వన్ ఈస్ ఇనిషియల్ గా అప్రూవల్ యాప్షీ ఇచ్చిన అప్రూవల్ ఆర్డర్ ని, అదే విధంగా ఏదైనా యాప్షీ కానీ ఏఐసిటీ కానీ ఇచ్చిన ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత ఎటువంటి సర్కమ్స్టాన్సెస్ లో కానీ ఇన్ కేస్ చేంజ్ ఆఫ్ అడ్రస్ కనుక జరిగి ఉన్నట్లయితే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్ యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయాలి ఈ సెక్షన్ లో. అదే విధంగా యూనివర్సిటీకి సంబంధించి ఇచ్చిన 2019-20 2019-20 యొక్క ఎఫిలియేషన్ ఆర్డర్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. సో ప్రిన్సిపల్స్, we request your kind attention here because ఈ ఇయర్ FFCA టీమ్ కి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా we will be bundling it and we will be sending it in a digital format. So in case any inappropriate or any details which university feels that are not correct and that are not appropriate, then there would be an issue in completion of the FFCA report. So all the principals are requested to have a look and think twice before uploading the documents here. We request to upload the appropriate documents in order to have a seamless completion of the FFCA process. So important point I want to reiterate is that ప్రతి స్క్రీన్ లో మీరు డీటెయిల్స్ సేవ్ చేసిన తర్వాత దట్ స్క్రీన్ విల్ బి లాక్డ్ అండి. సో యూ కుడ్ నాట్ గో బ్యాక్ అండ్ ఎడిట్ దట్ స్క్రీన్స్. ఇది ఎందుకు అంటే వన్ స్క్రీన్ డీటెయిల్స్ అనేది వేరే స్క్రీన్ లో కూడా మనం యూజ్ చేయటం వల్ల డ్యూ టు సమ్ టెక్నికల్ కన్స్ట్రైంట్స్ వల్ల మనము కేవలం మీరు ఎంటర్ చేసేటప్పుడే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ దేర్ ఇన్ ది స్క్రీన్ కాలేజ్ అప్రూవల్స్ అనే స్క్రీన్ లో కనుకున్నట్లయితే before giving save and continue or save at the end of the screen, be very cognizant, be very cautious, because once details అనేవి ఎంటర్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఆ స్క్రీన్ కి ఇవ్వబడదు. సో ఫస్ట్ స్క్రీన్ లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ని మళ్ళీ మార్చడానికి కుదరదు. దిస్ ఈస్ ఎ వెరీ హై అండ్ క్రిటికల్ పాయింట్ దట్ కాలేజెస్ టేక్ టు should have a note of it. The details entered in the screen for the first time, and once the save is given in the particular screen, colleges can never go back and edit the details in the previous screen. So this is a high important message and all the principals should take attention of this message. So and save అవ్వలేదు, ఎడిట్ చేస్తుంటే అవ్వట్లేదు అనే టెక్నికల్ ఇష్యూస్ కి APCFSS will not take any responsibility. అటువంటి టెక్నికల్ ఇష్యూస్ ని APCFSS will not be able to process them. So please keep that in mind and please be extra cautious while submitting the details in each and every screen. So very clear గా చెప్తున్నాము, as per the technological framework ప్రకారం, టెక్నికల్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ఒకసారి స్క్రీన్ లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ని మళ్ళీ ఎడిట్ కి ఆప్షన్ ఇవ్వటం జరగలేదు. సో ఒకసారి స్క్రీన్ లో కంప్లీట్ చేసిన తర్వాత ముందు స్క్రీన్ కి వెళ్ళిన తర్వాత again you could not come back and enter, edit, modify, delete the details or documents. So please be extra cautious. So next screen college and approval అయిపోయిన తర్వాత then you will have society land allotment details. So ఇక్కడ మీరు ఓన్ బిల్డింగ్ అయితే ఓన్, లీజ్ అయితే లీజ్ సెలెక్ట్ చేసుకున్నాక, స్ట్రెంత్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ ప్రిమిసెస్ లో వేరే ఏదైనా కనుక కాలేజ్ రన్ అవుతున్నా ఉన్నట్లయితే ఇక్కడ మీనింగ్ ఏంటంటే
అదే ప్రిమిసెస్ లో వేరే జ్ఞానభూమి ఐడితో ఏదైనా కాలేజ్ కనుక రన్ అవుతున్నట్లయితే ఆ ఎస్ అని మీరు క్లిక్ చేసి ఆ జ్ఞానభూమి ఐడి అనేది ఆ కాలేజ్ నేమ్ అనేది మేము ఇస్తాము. ఏ కాలేజ్ అయితే రన్ అవుతుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో వెరీ క్లియర్లీ యూ హావ్ టు టేక్ ఎ పాయింట్ దట్ పాయింట్ 1 ఈస్ అదే ప్రిమిసెస్ లో వేరే మీ జ్ఞానభూమి ఐడి కాకుండా వేరే జ్ఞానభూమి ఐడితో కూడా ఏదైనా కాలేజ్ రన్ అవుతున్నట్లయితే అటువంటి డీటెయిల్స్ ని కాలేజ్ ప్రిన్సిపాల్ షుడ్ ఎంటర్ హియర్. వెరీ క్లియర్ అండి. ఒకే బిల్డింగ్ లో 2 జ్ఞానభూమి ఐడీలతో కనుక కాలేజ్ రిజిస్టర్ అయితే కనుక చెప్పాల్సిన బాధ్యత ప్రిన్సిపల్ గారికి ఉంటుంది. సో అలానే రిజిస్టర్డ్ ల్యాండ్ డీటెయిల్స్ ఇన్ కేస్ మీరు ఏదైనా కొత్త ల్యాండ్ సొసైటీ అనేది ప్రొక్యూర్ చేసుకున్న అటువంటి డీటెయిల్స్ ని ఇక్కడ మీరు యాడ్ రో ద్వారా ఎంటర్ చేసి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కానీ సర్వే నెంబర్ కానీ ఎస్ఆర్ఓ డివిజన్ కానీ రిజిస్టర్ ఆఫీస్ కానీ ఇచ్చి ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాలి. ఒకవేళ కనుక మీరు ఏదైనా పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ కానీ కంప్లీట్ ల్యాండ్ ఏదైతే బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ ఎక్కడైతే ఉందో ఆ ల్యాండ్ కనుక మీరు మార్టిగేజ్ పెట్టినట్లయితే ఆ మార్టిగేజ్ డాక్యుమెంట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. సో మార్టిగేజ్ ఉందా లేదా అని యూనివర్సిటీ హ్యాస్ టు కన్ఫర్మ్. అలానే లేటెస్ట్ గా తీసుకున్న ఎంగంబరెన్స్ సర్టిఫికేట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈసీని. ఆ ఈసీలో కాలేజీకి సంబంధించిన ల్యాండ్ కి సంబంధించిన అన్ని సర్వే నెంబర్స్ కూడా కవర్ అయి ఉండాలి. అది ఇంపార్టెంట్ పాయింట్. సో నెక్స్ట్ స్టెప్ మీరు వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆ ల్యాండ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ రావటం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ లో ఎంతైతే ల్యాండ్ ని సొసైటీ కాలేజీకి ఎంటర్ చేసింది అనేది ఇచ్చింది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సిస్టమ్ లెవెల్లో ఒక డూప్లికేషన్ చెక్ ఉందండి. ఒకే టైప్ ఆఫ్ ల్యాండ్ డీటెయిల్స్ ని 2-3 కాలేజీలు కనుక ఎంటర్ చేస్తే ఆ రిపోర్ట్ ని యూనివర్సిటీకి ఇవ్వటం జరుగుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ డూప్లికసీ ఎంట్రీ ఆఫ్ ద డీటెయిల్ బికాస్ మీరు ఇవే ల్యాండ్ డీటెయిల్స్ ని ఈ కాలేజీ ఎంటర్ చేసుకోండి, ఈ కాలేజీ ఎంటర్ చేసి ఇవే ల్యాండ్ ని ఇవే ఎక్స్టెంట్ ని ఇవే సర్వే నెంబర్ ని ఇదే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ని ఇవే డాక్యుమెంట్ నెంబర్ ని ఈ కాలేజీ అప్లోడ్ చేసుకొని వేరే కాలేజ్ కనుక అప్లోడ్ చేసుకున్నట్లయితే సిస్టమ్ అలో చేస్తుంది, కానీ డూప్లికేట్ రికార్డ్స్ కింద యూనివర్సిటీ మార్క్ చేయడం జరుగుతుంది. అంటే ఇదే ఇదే ల్యాండ్ ని వేరే కాలేజీ కూడా యూజ్ చేసుకుంటుంది అని చెప్పడం జరుగుతుంది. దానిపైన యూనివర్సిటీ విల్ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ ఆన్ దట్ మ్యాటర్ అకార్డింగ్లీ. సో ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎంతైతే సో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ద్వారా జరిగిందా, మీకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనేది గిఫ్ట్ డీడ్ ద్వారా జరిగింది అనేది మీరు తెలియజేయాలి. ల్యాండ్ టైప్ బీసెస్ లో ఉందా కంటిన్యూస్ గా ఉందా అనేది మీరు చెప్పాలి. అలానే అలాట్మెంట్ డేట్ ఎప్పుడు ఇచ్చింది మీకు సొసైటీ కాలేజీకి అనేది చెప్పాలి. అలానే కన్స్ట్రా ప్లాన్ ఎవరిచ్చారనే చెప్పాలి. ఎప్పుడు ఏ డేట్ ని ఇష్యూ అయిందనే చెప్పాలి. ల్యాండ్ కన్వర్షన్ డీటెయిల్స్ ఉన్నాయా లేవో చెప్పాలి. ఉంటే కనుక ఎవరు ఇచ్చారు, పర్పస్ దేనికి ఇచ్చారు, ఆ కన్వర్షన్ సర్టిఫికెట్ ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీరు కనుక ఏదైనా ఇఫ్ యూ వాంట్ అప్డేట్ ద డీటెయిల్స్ ఆర్ అప్డేట్ ద డాక్యుమెంట్స్ ఇన్ దిస్ పోర్టల్, దిస్ ఈస్ ద రైట్ టైం అండ్ యూ షుడ్ అప్లోడ్ ద మోస్ట్ రెలవెంట్ డాక్యుమెంట్స్. అండర్లైన్ చేసుకోండి. The most relevant documents should be uploaded in the portal. Old documents ని కనుక మీరు ఓల్డ్ డాక్యుమెంట్స్ తర్వాత మీకు ఏదైనా కంపిటెంట్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ బాడీస్ కానీ కొత్త సర్టిఫికేట్స్ ఏదైనా ఇష్యూ చేసి ఉన్నట్లయితే కన్వర్షన్ పరంగా కానీ కసరా పరంగా కానీ యూసేజ్ పరంగా కానీ అవన్నీ కూడా మీరు అప్డేట్ చేయాలి. మీరు జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఇవ్వద్దు. మీరు ఏవైతే రీసెంట్ మీరు అప్లోడ్ చేసిన 2021 అప్లికేషన్ తర్వాత కూడా మీరు ఏవైనా డాక్యుమెంట్స్ కనుక గవర్నమెంట్ బాడీస్ మీకు ఇచ్చి ఉన్నట్లయితే ఈ 4 అంశాల్లో మీరు ఇక్కడ అప్లోడ్ చేసి ముందుకెళ్ళాలి. సో ఇది ల్యాండ్ అలాట్మెంట్ సెక్షన్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈస్ జియో లొకేషన్. సో ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ క్రిటికల్ సెక్షన్ అండి. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వర్చువల్ ఇన్స్పెక్షన్ మోడ్ అనేది ఈ సంవత్సరం డిపార్ట్మెంట్ మ్యాండేట్ తో చేయడం జరుగుతుందండి. ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక FFCA మెంబర్ మళ్ళీ ప్రిన్సిపాల్ ని ఇన్స్పెక్షన్ డే రోజు జియో లొకేషన్ ని పోర్టల్ లో అప్లోడ్ చేయమని అప్డేట్ చేయమంటారు. సో ఈ జియో లొకేషన్ కి ఆ జియో లొకేషన్ కి తేడా వస్తే కనుక ఇట్ విల్ బి హైలైటెడ్ టు ద యూనివర్సిటీ అండి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ మీరు ఇక్కడ అప్డేట్ చేయడం అనేది స్టెప్ 1. అట్ ద సేమ్ టైం ఆన్ ద డే ఆఫ్ ద వర్చువల్ ఇన్స్పెక్షన్ యూనివర్సిటీ టీమ్ వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మళ్ళీ ప్రిన్సిపాల్ అనేవారు బిల్డింగ్ బ్లాక్ ముందు నుంచొని జియో లొకేషన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఈ లొకేషన్ కి ఆ లొకేషన్ కి గనక డీటెయిల్స్ తేడా వస్తే అంటే కాలేజ్ ఇప్పుడు అప్లై చేసేదానికి అదేవిధంగా ప్రిన్సిపాల్ డే ఆఫ్ ఇన్స్పెక్షన్ రోజు యూనివర్సిటీ డే ఆఫ్ ఇన్స్పెక్షన్ రోజు ఏమన్నా గనక డిస్క్రపెన్సీ ఉంటే అటువంటి డీటెయిల్స్ ని
యూనివర్సిటీ దృష్టికి పోర్టల్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ లో ఉన్న అడ్రస్ ని, బిల్డింగ్ ప్లాన్ లో ఉన్న అడ్రస్ ని, ల్యాండ్ డాక్యుమెంట్స్ లో ఉన్న అడ్రస్ ని, ఇనిషియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్డర్ లో ఉన్న అడ్రస్ ని, చేంజ్ ఆఫ్ ప్రెమిసెస్ అడ్రస్ అప్రూవల్ ప్రొసీడింగ్స్ లో ఉన్న అడ్రస్ ని, వీటన్నిటిని కూడా యూనివర్సిటీ అథారిటీస్ కి పోర్టల్ అనేది హైలైట్ చేస్తుంది. ఎనీ డిస్క్రిపెన్సీస్ ఉన్నప్పుడు దెన్ యూనివర్సిటీస్ విల్ టేక్ examine the matter and look into that matter and take appropriate action accordingly. So discrepancies lekunda please ensure that perfect address has been entered. Ante address in the sense కాలేజీలో ఎక్కడైతే కాలేజీలో ఏ కాలేజీలో ఏ ప్లేస్ లో అయితే కాలేజీ రన్ చేయబడటం జరుగుతుందో, ఏ కాలేజీలో ఏ ప్లేస్ లో అయితే కోర్సెస్ అనేవి చెప్పడం జరుగుతుందో ఆ లొకేషన్ మాత్రమే ఇవ్వాలి. సో those details only shall be provided by the college. I reiterate one point అండి, ఎక్కడైతే కాలేజెస్ ఏ ప్రిమిసెస్ లో అయితే ఈ పర్టికులర్ కాలేజ్ యాజ్ ఆన్ దిస్ డేట్ రన్ అవుతుందో ఆ జియో లొకేషన్ ఇవ్వాలి. బికాస్ this will be cross verified by the FFCA team through the several documents like property tax, all those documents. Next important point అండి, కాలేజ్ బిల్డింగ్ రిలేటెడ్ అప్రూవల్స్. సో ఇక్కడ కాంపిటెంట్ మీకు దాని తర్వాత ఏదైనా బిల్డింగ్ మీరు ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్కి వెళ్ళినా, కొత్త ఫ్లోర్స్ తీసుకున్నా, కొత్త బిల్డింగ్ బ్లాక్స్ తీసుకున్నా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎవరిచ్చి ఉన్నారు అవి అప్లోడ్ చేసిన తర్వాత కొత్త బిల్డింగ్ ప్లాన్స్ ని, ఆ ప్లాన్స్ కి సంబంధించిన ప్రొసీడింగ్ కాపీస్ ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది లాస్ట్ టైం, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద కాలేజ్ బిల్డింగ్. ఇది చాలా కాలేజెస్ సబ్మిట్ చేయకపోవటం అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. సో మీరు చేయాల్సింది ఏంటంటే లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద కాలేజ్ అంటే కరెక్ట్ గా బిల్డింగ్ ఎదురుకుండా బోర్డ్, కాలేజ్ బోర్డ్ ఎక్కడైతే ఉందో దాని ఎదురుకుండా ప్రిన్సిపాల్ ఆఫ్ ద కాలేజ్ షుడ్ టేక్ ఏ స్నాప్షాట్, షుడ్ టేక్ ఏ పిక్చర్ అలాంగ్ విత్ హిమ్సెల్ఫ్. సో ఆయన కానీ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, ఆయన ఒక కాలేజీ ముందు తను ఏదైతే కాలేజీ ప్రిన్సిపల్ గా ఉన్నారో ఆ కాలేజ్ ఏదైతే కాలేజ్కి తన ఎఫిలియేషన్ లో అప్లై చేస్తున్నారో ఆ కాలేజ్ బోర్డు ముందు నుంచొని he shall take a photo and shall upload and shall self attest it with his signature and shall upload it here అండి. ఈ కాలమ్ యొక్క essentiality is high. This is highly essential column field. So principal should stand before the building college board and should take a picture of himself and should sign on the picture and should submit it and should upload in the document అండి. అలానే లైసెన్స్ ప్రాటెక్ట్ బిల్డింగ్ ప్లాన్స్ అనేది కంపిటెంట్ అథారిటీ పంచాయతీ కానీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ కానీ, కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ ఇచ్చిన పాటుగా స్కెచ్ ప్లాన్ ఆఫ్ ద బిల్డింగ్ కూడా కంప్లీట్ గా అన్ని బ్లాక్స్ కి వేయించి అన్నిటిని కూడా ప్రిన్సిపాల్ అనేవారు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రీసెంట్ గా ఏదైనా వస్తే కనుక మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. శానిటరీ సర్టిఫికేట్, లేటెస్ట్ శానిటరీ సర్టిఫికేట్. కొన్ని ఇష్యూస్ వచ్చినాయండి కోవిడ్ కారణంగా, ఇన్ కేస్ శానిటరీ సర్టిఫికేట్ అనేది ఇంకా కొన్ని కాలేజెస్ కి 2020-21కి రాని పక్షంలో లేటెస్ట్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయడం చేయండి. ఈ సెక్షన్ ఈజ్ మ్యాండేటరీ అండి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, శానిటరీ సర్టిఫికేట్ కానీ, స్ట్రక్చరల్ స్టెబిలిటీ కానీ, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ కానీ, ఈ 4 సర్టిఫికేట్స్ అనేది ఇంపార్టెంట్. సో వీటిని ఎవరు అప్లోడ్ చేయాలి అంటే వీటిని రీసెంట్ గా మీకు వస్తే 2021కి దట్ షుడ్ బి గుడ్ అండి. ఇన్ కేస్ మీరు అప్లై చేస్తున్నట్లయితే వెరీ రీసెంట్ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ దట్ యూ హావ్ టు అప్లోడ్ ద వెరీ రీసెంట్ స్టెబిలిటీ సర్టిఫికేట్. లాస్ట్ ఇయర్ సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ తర్వాత మీకు ఏదైనా కొత్త సర్టిఫికేట్ వచ్చినట్లయితే వాటిని ఇక్కడ అప్లోడ్ చేయాలి. వాటిని ఇక్కడ అప్లోడ్ అనేది ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ వన్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఈస్ దట్ ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్. కొన్ని కాలేజెస్ హ్యావ్ బీన్ రిపోర్టింగ్ దట్ మాకు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఇలా ఉంది, వీఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఫైర్ ఎన్ఓసి అని. ఇన్ కేస్ ఇఫ్ యువర్ బిల్డింగ్ ఈజ్ ఎగ్జంప్టెడ్ అనుకున్నట్లయితే మీకు రెలవెంట్ గా ఇఫ్ యూ ఎనీ ఎగ్జంప్షన్ అప్రూవల్ కనుక ఉన్నట్లయితే దెన్ మీరు ఈ సెక్షన్ లో హైట్ ఆఫ్ ద కాలేజ్ ని 12 మీటర్స్ అయితే అన్ని మీటర్స్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఎగ్జామ్ట్ అవుతూ ఈ బిల్డింగ్ ఎగ్జామ్ చేస్తూ ఏ డిపార్ట్మెంట్ అయినా మీకు కనుక ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లయితే వాటిని మీరు చెప్పండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అయితే, ఎగ్జామ్ట్ కాకపోతే కనుక ఎస్ అయితే కనుక ఎగ్జామ్ట్ అయితే మిమ్మల్ని డీటెయిల్స్ అడగరు. ఎగ్జామ్ట్ కాకపోతే కనుక దెన్ లేటెస్ట్ ఫైర్ ఎన్ఓసి ఇది సర్టిఫికేట్ నెంబర్
లేటెస్ట్ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి, ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేయాలి. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒకసారి స్క్రీన్ లో డేటా ఎంటర్ చేసి ఒక్కసారి డాక్యుమెంట్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ కు వెళ్ళిన తర్వాత దీనిలో ఎడిట్ చేయడం అనేది ఈ స్క్రీన్ లో కుదరదు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దట్ పాత సర్టిఫికేట్స్ ఉంటే జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఇవ్వద్దు. మీ దగ్గర కొత్త సర్టిఫికేట్స్ ఉంటే అప్లోడ్ ద న్యూ సర్టిఫికేట్స్. ఎల్స్ విచ్ ఏమవుతుంది అంటే రేపు FFCA కమిటీ వర్చువల్ ఇన్స్పెక్షన్ జరిగే రోజు అవి రీసెంట్ సర్టిఫికేట్స్ కావు అని కనుక ఫీల్ అయినట్లయితే మీ కాలేజీ యొక్క FFCA ఇన్స్పెక్షన్ ప్రాసెస్ అనేది మీరు కొత్త సర్టిఫికేట్స్ ఇచ్చేంత వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కొత్త సర్టిఫికేట్స్ ఇచ్చేంత వరకు హోల్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కైండ్లీ అప్లోడ్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్ విచ్ యూ పొసెస్ అండి, మోస్ట్ రెలవెంట్ డాక్యుమెంట్స్ విచ్ యూ పొసెస్. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అదేవిధంగా BPS అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి మీకు కనుక బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఉన్నట్లయితే. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ అండి ఇన్స్ట్రక్షనల్ ఏరియా. సో బిల్డింగ్ బ్లాక్ ఏదైతే మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అది అయిన తర్వాత దెన్ ఇన్స్ట్రక్షనల్ ఏరియా డీటెయిల్స్ లో బిల్డింగ్ బ్లాక్ దానికన్నా ముందు వీ విల్ హ్యావ్ బిల్డింగ్ బ్లాక్ డీటెయిల్స్ అండి. సో బిల్డింగ్ బ్లాక్ డీటెయిల్స్ లో ఇంపార్టెంట్ సెక్షన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్. లాస్ట్ ఇయర్ కొన్ని కాలేజెస్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ తప్పుగా ఎంటర్ చేయడం జరిగిందండి. సో బిల్డింగ్ బ్లాక్ డీటెయిల్స్ ఏం చేయాలి అంటే ముందు మీరు ఫస్ట్ సెక్షన్ మీరు ఫిల్అప్ చేయాల్సింది ఇదండి. మీ కాలేజీకి వెళ్ళండి, మీ కాలేజీలో ఎన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయో చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 బిల్డింగ్ బ్లాక్ A అనేది ఒకటి, బిల్డింగ్ బ్లాక్ B అనేది ఉన్నట్లయితే A అనే బిల్డింగ్ బ్లాక్ లో ఆ బిల్డింగ్ బ్లాక్ మీరు కిందటి సెక్షన్ లో బిఫోర్ స్క్రీన్ లో మీరు ఇచ్చిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ప్రకారం ఏ సర్వే నెంబర్ లో ఉంది అనేది మీరు డిక్లేర్ చేయాలి. అదే విధంగా ఆ పర్టికులర్ బ్లాక్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అనేది ఇవ్వాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ ని ఫస్ట్ ఫ్లోర్ గా కన్సిడర్ చేయండి. G అనే కాన్సెప్ట్ ఉండదు, గ్రౌండ్ ఫ్లోర్ ఉండదు. సో యువర్ గ్రౌండ్ ఫ్లోర్ విల్ బి ఫస్ట్ ఫ్లోర్. సో సిస్టమ్ లో గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఫస్ట్ ఫ్లోర్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్టికులర్ ఫ్లోర్ లో ఉన్న బిల్టప్ ఏరియా అనేది మీరు ఇవ్వాలి. అదేవిధంగా ఆ బిల్డింగ్ బ్లాక్ యొక్క పిక్చర్ ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీ కాలేజీలో ఎన్ని బిల్డింగ్ బ్లాక్స్ ఉంటే అన్ని బిల్డింగ్ బ్లాక్స్ కూడా ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. ప్రతి బిల్డింగ్ బ్లాక్ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదే విధంగా ఆ బిల్డింగ్ బ్లాక్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో చెప్పాలి, ప్రతి ఫ్లోర్ లో ఎన్ని బిల్డప్ ఏరియా ఉందని చెప్పాలి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ పోర్టల్లో స్క్వేర్ మీటర్స్ లో మాత్రమే ఎంటర్ చేయండి, స్క్వేర్ మీటర్స్ లో మాత్రమే ఎంటర్ చేయండి. అదర్వైజ్ మీరు స్క్వేర్ ఫీట్ లో ఎంటర్ చేస్తే సిస్టమ్ రాంగ్ గా తీసుకుంటుంది. సో సింగిల్ క్యాలిక్యులేషన్ మెకానిజం ఉందండి, ఓన్లీ ఇట్ వుడ్ బి స్క్వేర్ మీటర్స్. సో ఈ సెక్షన్ లో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీకు సంబంధించిన అన్ని బిల్డింగ్ బ్లాక్స్ ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. ఆల్ ద బిల్డింగ్ బ్లాక్స్ షల్ బి అప్లోడెడ్ హియర్. అదేవిధంగా ఒక్కసారి మీరు అప్లోడ్ చేసిన తర్వాత దెన్ మీకు సేవ్ ఇచ్చిన తర్వాత మీకు ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ లో ఎక్కడైతే మీకు ఏ బిల్డింగ్ బ్లాక్, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అనే బిల్డింగ్ బ్లాక్ లో 2 ఫ్లోర్స్ ఉన్నాయి, దాని టోటల్ బిల్టప్ ఏరియా 23, దాని ఇమేజ్ ఇక్కడ ఉంటుందండి. ఈ డిలీట్ అనే యాక్షన్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఒకసారి కనుక మీరు ఈ బిల్డింగ్ బ్లాక్ ని మీరు నెక్స్ట్ స్క్రీన్ లో వాడుకున్నప్పుడు మీరు వచ్చి ఈ బిల్డింగ్ బ్లాక్ ని డిలీట్ చేయలేరు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏదైతే బిల్డింగ్ బ్లాక్స్ మీరు నెక్స్ట్ స్క్రీన్స్ లో వాడుకోరో వాటిని మాత్రమే మీరు ఇక్కడ డిలీట్ చేయగలుగుతారు. వన్స్ మీరు నెక్స్ట్ స్క్రీన్ లో బిల్డింగ్ బ్లాక్ కనుక వాడుకున్నట్లయితే మీరు డిలీట్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఈ సెక్షన్ లో మీరు టోటల్ బిల్డింగ్ బ్లాక్స్ ని వాటి యొక్క ఇమేజెస్ ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఒకసారి మీరు బిల్డింగ్ బ్లాక్స్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షనల్ ఏరియా, ఇక్కడండి కామన్ గా ఇన్స్ట్రక్షనల్ ఏరియా లిస్ట్ మొత్తం ఇచ్చాము. మీ కోర్స్ కి మీ కాలేజీకి మీరు నడుపుతున్న అకాడమిక్ ప్రోగ్రామ్స్ కి తగ్గట్టుగా మీరు ఇన్స్ట్రక్షనల్ ఏరియా డీటెయిల్స్ ని ఇన్స్ట్రక్షనల్ ఐటమ్ ని సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక మీకు డ్రాప్ డౌన్ లో కనపడకపోతే మీరు అదర్స్ అనే కాన్సెప్ట్ ని ఇవ్వండి, ఇచ్చి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకోండి. అది ఏ బిల్డింగ్ బ్లాక్ లో ఉందో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక బిల్డింగ్ బ్లాక్ లో 10 క్లాస్ రూమ్లు ఉంటే ఆ ప్రతి క్లాస్ రూమ్ కి ఏ బిల్డింగ్ బ్లాక్ లో ఉంది, ఏ ఫ్లోర్ లో ఉంది, ఏ రూమ్ నెంబర్ లో ఉంది అని చెప్తూ దాని యొక్క మెజర్మెంట్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ మీటర్స్ లో మాత్రమే చెప్తారు. అప్పుడు సిస్టమ్ అనేది ఆటోమేటిక్ గా ఏరియాని ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొన్ని కాలేజెస్ చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి గనక
కొన్ని క్లాస్ రూమ్స్ వాళ్ళ దాంట్లో ఉండొచ్చు, అవి ప్రస్తుతం ఉన్న కోర్సు కానీ కాంబినేషన్ కానీ వాడి ఉండకపోతే దాన్ని మీరు యూటిలైజ్డ్ ఆర్ నాన్ యూటిలైజ్డ్ అనేది చెప్పచ్చండి. ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాము అంటే, నాన్ యూటిలైజ్డ్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా మీకు వేరే కోర్స్ ఏదైనా ఎడిషన్ ఆఫ్ ఇంటేక్ కానీ ఉన్నప్పుడు ఈ నాన్ యూటిలైజ్డ్ ఏరియాని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఏవైతే ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ కోర్సెస్ అండ్ కాంబినేషన్స్ కి క్లాస్ రూమ్స్ ని వాడితే గనక వాటిని అలానే ఉంచండి. ఏదైనా క్లాస్ రూమ్స్ కనుక నాన్ యూటిలైజ్డ్ గా ఉన్నట్లయితే ఈ రోజుకి నాన్ యూటిలైజ్డ్ అంటే మీకు ఉన్న కోర్స్ అండ్ కాంబినేషన్స్ అన్నిటికీ పోగా మీరు ఏదైనా క్లాస్ రూమ్స్ ని వాడకపోతుంటే వాటిని నాన్ యూటిలైజ్డ్ గా పెట్టండి. అలానే ఆ పర్టికులర్ రూమ్ యొక్క ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్డేట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు 2 రకాల రిపోర్ట్స్ జనరేట్ చేయడం జరుగుతుందండి. సో మీరు ఇప్పుడు పైన స్క్రీన్ లో ఇవ్వాల్సింది ఏంటి అంటే, క్లాస్ రూమ్ డీటెయిల్స్ ఇవ్వాలి, అదేవిధంగా ఏ బిల్డింగ్ బ్లాక్ లో ఇవ్వాలి, ఏ ఫ్లోర్ లో ఉందో ఇవ్వాలి, వాటి మెజర్మెంట్స్ ఇవ్వాలి, అది యూటిలైజ్ చేయబడుతుందా లేదా. యూటిలైజ్ అంటే మీనింగ్ ఒకటేనండి, దీంట్లో మళ్ళీ ఫర్దర్ కన్ఫ్యూజన్ యాడ్ అవ్వకుండా చూడండి. మీటింగ్, సో ఇది యూటిలైజ్డ్ అంటే ప్రస్తుతం ఉన్న కోర్స్ కాంబినేషన్స్ అన్నిటికీ కనుక క్లాస్ రూమ్స్ ని ప్రొవైడ్ చేయడంగా ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద క్లాస్ రూమ్స్ ఇస్ నాట్ బీయింగ్ యూటిలైజ్డ్ అది ఇక్కడ వాడండి. అదేవిధంగా దాని యొక్క రూమ్ ఇమేజ్ ని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్డేట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత 2 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ అవుతాయండి. ఒకటి, ప్రతి బ్లాక్ లో ప్రతి ఫ్లోర్ లో ఉన్న రూమ్ ఆ ఇన్స్ట్రక్షన్ ఏరియా డీటెయిల్స్ అన్ని ఇవ్వటం జరుగుతుంది. ఎంత కార్పెట్ ఏరియా ప్రొవైడ్ చేశారనేది ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా అది యూటిలైజ్ అయిందా అన్యూటిలైజ్ అయిందా అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇమేజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అవన్నీ కూడా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ రిపోర్ట్ లో. సో ప్రతి క్లాస్ రూమ్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ల్యాబ్ అనుకున్న, ట్యూటోరియల్ రూమ్ అయితే ట్యూటోరియల్ రూమ్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఇమేజ్ అప్లోడ్ చేయాలి. లైబ్రరీ అయితే లైబ్రరీ, సెమినార్ హాల్ అయితే సెమినార్, డ్రాయింగ్ హాల్ అయితే డ్రాయింగ్, ప్రతి ఇన్స్ట్రక్షన్ ఏరియా యొక్క మెజర్మెంట్ ఇవ్వాలి, ప్రతి ఇన్స్ట్రక్షన్ ఏరియా యొక్క ఇమేజ్ ఇవ్వాలి, అది యూటిలైజ్ అవుతుందో లేదో చెప్పాలి. సో ఇచ్చిన తర్వాత రెండో రిపోర్ట్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఎన్ని నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, వాటిలో ఎన్ని యూటిలైజ్ చేయడం జరిగింది, ఎన్ని యూటిలైజ్ చేయబడలేదు, ఎంత ఏరియా యూటిలైజ్ చేయబడింది, ఎంత ఏరియా యూటిలైజ్ చేయబడలేదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నేను హైలైట్ చేస్తున్న 390, 100 అనేది క్యుమ్యులేటివ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పైన కనుక చూసినట్లయితే ఈ క్లాస్ రూమ్స్ లో ఫస్ట్ 2 ఇది యూటిలైజ్డ్ అని మీరు పెట్టి మొదటి 3 యూటిలైజ్డ్ గా పెట్టారు, లాస్ట్ 2 నాన్ యూటిలైజ్డ్ గా పెట్టారు చేసి దెన్ మీరు ఇక్కడ అప్డేట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో సక్సెస్ఫుల్ గా అప్లోడ్ అయింది. సో ఇప్పుడు యూటిలైజ్డ్ కింద మీకు ఎంత చూపించాలి అంటే 121 ప్లస్ 25 ప్లస్ 100 అంటే 246. సో టోటల్ గా మీకు టోటల్ యూటిలైజ్డ్ అన్యూటిలైజ్డ్, సో ఈ ఏరియాకి సంబంధించిన రిపోర్ట్స్ అనేవి ఇక్కడ జనరేట్ చేయడం జరుగుతుంది. సో 2 రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయండి. అలానే నాన్ యూటిలైజ్డ్ ఎంత ఉంటే అన్ని రిపోర్ట్స్ ఇక్కడ జనరేట్ అవుతాయండి. నాన్ యూటిలైజ్డ్ ఏరియా అనేది 244 కింద చూపించాం. చూస్తే కనుక ఇక్కడ 144 అండ్ 100, సో 244 అనేది టోటల్ అన్యూటిలైజ్డ్ అండి. అదే విధంగా ఈ 3 యూటిలైజ్డ్ కాబట్టి వీటిని కనుక సమ్ చేసుకున్నట్లయితే వచ్చిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి, వన్స్ ఇది అయిపోయిన తర్వాత 2 రిపోర్ట్స్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియా డీటెయిల్స్. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ మొత్తం అడ్మినిస్ట్రేటివ్ ఏరియాకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాలి. ఎంత ఏరియా ప్రతి ఐటమ్ కి ప్రొవైడ్ చేశారో ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఏరియా డీటెయిల్స్ లో సో ప్రతి అడ్మినిస్ట్రేటివ్ ఏరియా ఐటమ్ కి ఎన్ని రూమ్స్ ప్రొవైడ్ చేశారనేది ఇవ్వండి, క్యుమ్యులేటివ్ గా ఎంత స్క్వేర్ మీటర్స్ ప్రొవైడ్ చేశారనేది ఇవ్వండి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 థింగ్స్ ఏంటంటే ఎన్ని రూమ్స్ ప్రొవైడ్ చేశారనే డీటెయిల్స్ ఇవ్వాలి,
ఎన్ని రూమ్స్ ప్రొవైడ్ చేశారనే డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఎంత ఏరియా ప్రొవైడ్ చేశారనే డీటెయిల్స్ కూడా ఇవ్వాలి అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్స్లో. సో మీరు ఇక్కడ ఏదైతే లైబ్రరీ ఇచ్చారో ఇక్కడ 2 థింగ్స్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామినేషన్ కంట్రోల్ రూమ్ ఎంత కనుక ఇస్తే ఆ డీటెయిల్స్ మాత్రమే నెక్స్ట్ సెక్షన్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో మీరు ఇచ్చేటప్పుడు ప్లీజ్ బి కాషియస్ వైల్ గివింగ్ ద డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, నెక్స్ట్ ఈస్ క్లాస్ రూమ్ క్యాలిక్యులేషన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ మనకి. సో ఈ సెక్షన్ లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే రెన్యూవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్. ఇక్కడ మీరు ఇన్పుట్ 2 ఫీల్డ్స్ ఇవ్వాలండి. మీ 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 ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిక్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అనేది ఒకటి, ఎన్ని నెంబర్ ఆఫ్ యూనిక్ కాంబినేషన్స్ ఉన్నాయి అనే డేటా ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే సిస్టమ్ ఆటోమేటిక్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి అనేది, ఎంత ఎప్రూవ్డ్ ఇంటేక్, ఎన్ని యూటిలైజ్డ్, ఇవన్నీ కూడా పాత స్క్రీన్ నుంచి ఇవ్వటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీకు పాత స్క్రీన్ నుంచి తీసుకోవటం జరుగుతుంది. సో యూటిలైజ్డ్ ఎంత, నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, నాన్ యూటిలైజ్డ్ ఎంత, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా వచ్చేస్తాయి. సో వన్స్ ఇది వచ్చేసిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ కి ఎంత ఇన్స్ట్రక్షనల్ ఏరియా ప్రొవైడ్ చేశాము అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ అవుతాయండి. అంటే మీరు పాత స్క్రీన్ లో ఇచ్చిన డీటెయిల్స్ అనేవి ఈ స్క్రీన్ లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ స్క్రీన్ లో క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత ప్రతి స్టూడెంట్ కి ఎంత ఇన్స్ట్రక్షనల్ ఏరియా అనేది ప్రొవైడ్ అయింది అనే డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు కనుక ఏదైనా కేసెస్ లో విత్డ్రాయల్ చేసుకున్నట్లయితే మీరు సెకండ్ స్క్రీన్ లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడికి మైగ్రేట్ అవుతాయి. ఇక్కడ మైగ్రేట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అతను మీ కాలేజ్ లో 7 కోర్సులను కనుక మీరు ఎస్ అని విత్డ్రాయల్ చేసుకున్నట్లయితే ఆ విత్డ్రాయల్ చేసేసుకోగా మీకు ఎన్ని కోర్సులు మిగులుతాయి, విత్డ్రాయల్ చేయంగా ఎన్ని కాంబినేషన్స్ మిగులుతాయి అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. విత్డ్రాయల్ చేసిన తర్వాత ఎన్ని కోర్సెస్ మిగిలినాయి అనేది ఒకటి, అలానే ఎన్ని కాంబినేషన్స్ మిగిలినాయి అనేది ఒకటి ఇక్కడ ఎంటర్ చేయాలి. అదే విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మీరు ఎన్నైతే విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ సెక్షన్స్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి. అదే విధంగా ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు నాన్ యూటిలైజ్డ్, ఇంతకుముందు మీరు ఈ కోర్సెస్ రన్ చేయడానికి కొంత ఇన్స్ట్రక్షన్ క్లాస్ రూమ్స్ మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్లాస్ రూమ్స్ ఏరియా ఉంది కదండి. క్లాస్ రూమ్స్ ఏరియా ఎంతైతే ఉందో సో ఆ క్లాస్ రూమ్స్ కి సంబంధించి ఏదైనా ఏరియా గనక ఈ విత్డ్రా అవటం వల్ల మిగిలిపోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 కోర్సులు తీయటం వల్ల 4 క్లాస్ రూమ్స్ మిగిలిపోతున్నాయి అనుకోండి. ఆ 4 క్లాస్ రూమ్స్ యొక్క ఏరియా ఎంత అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఒకవేళ 345 స్క్వేర్ మీటర్స్ మిగిలిపోతుంటే 345, లేకపోతే 34 స్క్వేర్ మీటర్స్ మిగిలిపోతుంటే 34.5 మిగిలిపోతుంటే 30.5. దెన్ యూ కెన్ గివ్ సేవ్ అండ్ కంటిన్యూ. అలానే ఎడిషనల్ ఇంటేక్ మీరు ఫస్ట్ సెకండ్ స్క్రీన్ లో కొన్ని కోర్సెస్ కి కొన్ని కాంబినేషన్స్ కు ఎడిషనల్ సెక్షన్స్ అడిగి ఉన్నారు కదా, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు చేయాల్సింది మీరు ఏంటంటే ఒకసారి ఎడిషనల్ ఇంటేక్ అనేది చెప్పిన తర్వాత మీకు ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా క్యుములేటివ్ అండి, ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి అనేది, ఎన్ని ఎడిషనల్ సెక్షన్స్ ని మీరు అడిగారు అనేది చెప్తూ, అదేవిధంగా ఒకసారి అప్పుడు ఆల్రెడీ మీకు 10 సెక్షన్లు కనుక ఆల్రెడీ అప్రూవల్ అయ్యి ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు ఇంకొక 3 సెక్షన్స్ అడుగుతున్నారు అనుకోండి, దెన్ మీకు ఇక్కడ సంఖ్య 13 అవుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు అలానే విత్డ్రాయల్ లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సపోజ్ అంతకుముందు మీ దగ్గర 10 కోర్సెస్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు 10 నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి, 10 నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. మీరు 2 కోర్సెస్ ని విత్డ్రా చేసుకున్నారు అనుకోండి, మీరు అప్పుడు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది 8. అంతకుముందు మీకు 6 కాంబినేషన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మీరు ఒక కాంబినేషన్ తీసేశారు అనుకోండి, మీరు అప్పుడు ఎంటర్ చేయాల్సినవి 5. సో 6 - 1. అలానే అంతకుముందు మీకు 31 సెక్షన్స్ ఉన్నాయి. మీరు విత్డ్రాయల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని సెక్షన్స్ విత్డ్రా అయినాయండి, 1 + 2 3 4 5 6 7 9. సో 9 సెక్షన్స్ విత్డ్రా అయినాయి కాబట్టి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఎంత, 22 అనేది ఎంటర్ చేయాలి. సో ఇలాగే మీరు డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయడం జరగాలి. అంటే అంతకు ముందున్నది 10 కోర్సులు అయ్యి మీరు 2 విత్డ్రా చేసుకున్నట్లయితే ఇది 8 కింద ఎంటర్ చేయాలి. అంతకు ముందు 6 ఉండి 2 విత్డ్రా చేసుకున్నట్లయితే ఇక్కడ 5, 1 విత్డ్రా చేసుకున్నట్లయితే 5 నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అవుతాయి. అదేవిధంగా అంటే మీరు చెప్పాల్సింది ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ కోర్సులు నేను ఎన్ని విత్డ్రా చేసుకున్నాను, వాటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఈక్వల్ టు వాట్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీరు క్లాస్ రూమ్స్ ఒకవేళ సపోజ్ ఒక
ఇప్పుడు మీరు ఎన్ని కోర్సెస్ ఎన్ని సెక్షన్స్ విత్డ్రా చేసుకుంటున్నారు అంటే మీరు ఇక్కడ చూస్తే కనుక 9 సెక్షన్స్ విత్డ్రా చేసుకుంటారు. 1 + 2 3 4 5 6 7 9 సెక్షన్స్ విత్డ్రా చేసుకుంటారు. అంటే ఆ 9 సెక్షన్స్ వారీగా మీకు ఏదైనా కనుక క్లాస్ రూమ్ ఏరియా కనుక మిగిలిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్ ఏరియా మిగిలిపోతే, ఆ ఎంత క్లాస్ రూమ్ మిగిలిపోతుంది ఏరియా, క్లాస్ రూమ్స్ మాత్రమేనండి. ఒకవేళ 9 సెక్షన్స్ కి సో మీకు కనుక నార్మ్స్ ప్రకారం మీరు ఇన్ని క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. సపోజ్ 9 సెక్షన్స్ కి మీరు ఒక 13 క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేశారనుకుందాం యాజ్ పర్ నార్మ్స్. ఇప్పుడు ఆ 13 క్లాస్ రూమ్స్ మీకు ఖాళీ మీకు విత్డ్రాయల్ అవటం వల్ల 9 సెక్షన్స్ విత్డ్రా చేయడం వల్ల 13 క్లాస్ రూమ్స్ ఫ్రీ అయిపోయినాయి అనుకోండి. ఆ 13 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ ఇఫ్ ఇట్ ఈస్ 60 స్క్వేర్ మీటర్స్ అనుకోండి, దెన్ ఎంత సేవ్ అవుతుందండి, ఎంత ఫ్రీ అయిపోతుంది? 60 ఇంటూ సో సింపుల్ ఫార్ములా, మీరు చాలా సింపుల్ ఫార్ములా. సపోజ్ మీరు కనుక 10 సెక్షన్స్ ని విత్డ్రా చేసుకున్నారు, 10 సెక్షన్స్ ఆర్ బీయింగ్ విత్డ్రాన్ అనుకోండి. సో అంటే యాజ్ పర్ నార్మ్స్ మీరు ఆల్రెడీ 13 క్లాస్ రూమ్స్ ఈ 10 సెక్షన్స్ కి ఇచ్చి ఉంటారు కదా. నౌ మీరు ఆ 9 సెక్షన్స్ ని విత్డ్రా చేసుకుంటున్నారు కాబట్టి ఆఫ్టర్ విత్డ్రాయల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ 13 క్లాస్ రూమ్స్ ఒక్కొక్కటి ఇఫ్ ఇట్ ఈస్ 60 స్క్వేర్ మీటర్స్ అనుకుందాం ఒక్కొక్క క్లాస్ రూమ్స్ యాజ్ పర్ నార్మ్స్ 60 ఆర్ 66 యాజ్ పర్ నార్మ్స్ అయితే కనుక మీకు 780 అప్రాక్సిమేట్లీ 780 స్క్వేర్ మీటర్స్ మీరు ఆ క్లాస్ రూమ్స్ కి ఆ 10 క్లాస్ రూమ్స్ కి ప్రొవైడ్ చేసి ఉంటారు కదా. నౌ ఆఫ్టర్ విత్డ్రాయల్ ఏం జరుగుతుంది? ఆ 13 క్లాస్ రూమ్స్ అవసరం ఉండవు కాబట్టి ఆ 780 స్క్వేర్ మీటర్స్ అనేది మీకు మిగిలిపోతుంది. సో 780 అనేది మిగిలిపోతుంది. సో ఆ 780 స్క్వేర్ మీటర్స్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ 780 స్క్వేర్ మీటర్స్ మీరు పోర్టల్లో ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే ఎంతైతే మీకు రిలీజ్ అవుతుందో దట్ విల్ బి రిలీజ్డ్ అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎడిషనల్ ఇంటేక్ లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు ఉన్న 31 సెక్షన్లు ఉన్నాయి కదా, మీకు ఫస్ట్ దాంట్లో 31 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్స్ ద్వారా సపోజ్ మీకు అది కాకుండా ఇంకా యాడ్ ఎన్ని అవుతున్నాయండి? 31 ద్వారా మీరు విత్డ్రాయల్ చేసుకున్నట్టయితే ఎన్ని విత్డ్రా చేసుకున్నారండి? విత్డ్రా చేసుకున్నప్పుడు 9 విత్డ్రా చేసుకున్నారు. అంటే ఇనిషియల్ గా 31 సెక్షన్స్ ఉన్నాయి, దాంట్లో 9 విత్డ్రా చేసుకున్నారు. అంటే విత్డ్రా చేసుకోగా మీకు 23 సెక్షన్స్ మిగిలినాయి. ఆ 23 సెక్షన్స్ లో ఇప్పుడు మీరు అడిషనల్ గా వేరే కోర్సులకి ఇంకో 10 సెక్షన్స్ యాడ్ చేసుకుంటున్నారు అనుకోండి. అప్పుడు మీ సెక్షన్ సంఖ్య ఎంత అవుతుందండి? 33 సెక్షన్స్ అవుతుందండి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటి? 30 చూడండి, ఫస్ట్ ఉన్న 31 సెక్షన్ లో 9 విత్డ్రా చేసుకోగా మనకు మిగిలేది 22 సెక్షన్స్ మిగులుతాయి. ఆ 22కి ఇంకో 10 అడిషనల్ ఇంటేక్ సెక్షన్స్ తీసుకున్నట్లయితే మీరు దెన్ 32 సెక్షన్స్ అవుతాయి. సో మీరు అక్కడ ఎంటర్ చేయాల్సిన వాల్యూ ఏంటంటే 32 నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే మీకు అంత ముందు సపోజ్ ప్రీవియస్ గా ఎగ్జిస్టింగ్ కోర్సెస్ మీకు 4 ఉన్నాయండి. అదేవిధంగా కాంబినేషన్స్ టోటల్ కాంబినేషన్స్ 10 ఉన్నాయి అనుకోండి. సో ఇప్పుడు మీరు 2 కోర్సెస్ విత్డ్రా చేస్తారనుకోండి, దెన్ అప్పుడు ఎన్ని మిగులుతాయండి? 2 మిగులుతాయి. దాని ద్వారా ఎన్ని కాంబినేషన్స్? 2 కాంబినేషన్స్ పోయినాయి అనుకోండి, 8 మిగులుతుంది. అలాగా యూ హావ్ టు ఎంటర్ ద డీటెయిల్స్ లైక్ దట్. అదేవిధంగా అడిషనల్ ఇంటేక్ కూడా మీరు ఎంతైతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే 32 సెక్షన్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మీరు ఎన్ని సెక్షన్స్ కొత్తగా కలిపారు? ఇక్కడ 10 సెక్షన్స్ ని కలిపారు. సో ఆ 10 సెక్షన్స్ కి సంబంధించి యాజ్ పర్ నార్మ్స్ ఈచ్ సెక్షన్ కి మీరు ఎన్ని క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి? సో 15 క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు ఆ కొత్తగా యాడ్ అయిన 10 సెక్షన్స్ కి. దెన్ 15 క్లాస్ రూమ్స్ కి సపోజ్ ఈచ్ క్లాస్ రూమ్ 66 స్క్వేర్ మీటర్స్ ఉండాలి అనుకున్నారు అనుకోండి. ఈచ్ క్లాస్ రూమ్ ఆ సైజ్ లో ఉండాలి అనుకున్నారు అనుకోండి యాజ్ పర్ నార్మ్స్. సో దెన్ మీరు 15 ఇంటూ 60 అంటే అప్రాక్సిమేట్ గా 900 స్క్వేర్ మీటర్స్ అనేది ఎడిషనల్ గా మీరు ఆ ఇంటేక్ పెంచుకున్నందుకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎడిషనల్ గా మీరు చూపించాల్సింది 900 స్క్వేర్ మీటర్లు ఉండాలి. సో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. 900 అనేది డెసిమల్స్ లో వస్తే డెసిమల్స్ లో కూడా ఎంటర్ చేయొచ్చు. సో నాట్ మోర్ దాన్ 2 డెసిమల్స్ అండి. 900.23 మీరు 900.234 చేయలేరు. సో
మీరు రౌండ్ ఆఫ్ చేసి 2 decimals కి తీసుకురండి. సో ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అలా ఎంటర్ చేయండి. అదేవిధంగా ఎడిషన్ ఆఫ్ న్యూ కోర్స్ ఆర్ కాంబినేషన్ మీరు చేసుకున్నప్పుడు ఎడిషన్ ఆఫ్ న్యూ కోర్స్ ఆర్ కాంబినేషన్ చేసుకున్నప్పుడు మీరు కనుక సపోజ్ 3 కోర్సెస్ యాడ్ చేసుకున్నారు. ఎన్ని సెక్షన్స్ యాడ్ చేసుకున్నారండి? 5 సెక్షన్స్. సో ఇందాక ఏం జరిగిందండి? సింపుల్ ఇది 31 సెక్షన్స్ ఉన్నాయి. వాటిలో 9 విత్డ్రా చేసుకున్నారు, 22 మిగిలినాయి. దాన్ని కొత్తగా 10 యాడ్ చేసుకున్నారు, 32 అయింది. బికాస్ ఆఫ్ న్యూ కోర్స్ యాడ్ చేయడం వల్ల ఇంకో 3 సెక్షన్లు పెరిగినాయి అనుకోండి. యువర్ టోటల్ సెక్షన్స్ విల్ బి 35. మీరు నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అనే కాలంలో యూ హ్యావ్ టు ఎంటర్ 35. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు 900 స్క్వేర్ మీటర్స్ ఎడిషనల్ కదండి, అయిపోయింది. ఇప్పుడు మీకు 32 మీరు 30 అంటే ఇప్పుడు మీకు టోటల్గా ఉండాల్సిన క్లాస్ రూమ్స్ ఎన్ని అంటే మీకు టోటల్గా ఉండాల్సిన సెక్షన్స్ ఇప్పుడు 35 సెక్షన్స్ అయినాయి. సో యాజ్ పర్ నార్మ్స్ 35 సెక్షన్స్కి ఎన్ని క్లాస్ రూమ్స్ ఉండాలి అంటే 54 క్లాస్ రూమ్స్ ఉండాలి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 54 క్లాస్ రూమ్స్ ఉండాలి అనుకున్నప్పుడు దెన్ ఈక్వల్ టు చేసుకొని 54 multiply 60 or 66 whatever it may be as per the norms. So approximately 3100 స్క్వేర్ మీటర్స్ అనేది మీరు అడిషనల్ గా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ ఇండికేటివ్ అండి, అర్థమవటం కోసం ఇలస్ట్రేటివ్ పర్పస్ లో చెప్తున్నాం కానీ ఈ డీటెయిల్స్. సో మీరు ఎంతైతే ఉందో ఆ డీటెయిల్స్ ని అంటే అడిషనల్ గా మీకు ఎంత అవసరం అండి? ఇప్పుడు అడిషనల్ గా మీరు కోర్సెస్ యాడ్ చేసుకోవటం వల్ల ఏం జరిగింది? 3 సెక్షన్స్ యాడ్ అయినాయి. 3 సెక్షన్స్ యాడ్ అవటం వల్ల ఎన్ని క్లాస్ రూమ్స్ యాడ్ అయినాయండి అంటే 3 క్లాస్ రూమ్స్ వల్ల 5 క్లాస్ రూమ్స్ యాడ్ చేసుకోవాలి అనుకోండి నార్మ్స్ ప్రకారం. సో 5 క్లాస్ రూమ్స్ ఇంటూ 66 ఆర్ 60 వాట్ ఎవర్ ఇట్ మే బి యాజ్ పర్ ద నార్మ్స్. సో 300 అడిషనల్ స్క్వేర్ మీటర్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఇది యాజ్ సింపుల్ యాజ్. సో మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారో, మీ అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేద్దాం అనుకున్నారో దాన్ని బట్టిగానే మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోండి. సో ఇవన్నీ కూడా క్రిటికల్ పాయింట్స్ ఇవి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే మీకు ఏమైంది, ఆల్రెడీ 31 సెక్షన్స్ ఉన్నాయి. ఫ్రెష్ గా చెప్తాను మీకు, సెక్షన్స్ 31 ఉన్నాయి. సపోజ్ 30 అని తీసుకున్నాం, 30 సెక్షన్స్ ఉన్నాయి, 45 క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేశారు విత్ అరౌండ్ 9000 స్క్వేర్ మీటర్స్. ఓకే, స్క్వేర్ మీటర్స్. సో అప్రాక్సిమేట్గా ఇస్తున్నాము 45 into 60. సో దిస్ ఈస్ ఆల్ అప్రాక్సిమేట్ 60 వేసాను. ఓకేనా? ఇప్పుడు ఇది ఎగ్జిస్టింగ్ అండి, దిస్ ఈస్ ఆల్ ఎగ్జిస్టింగ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? విత్డ్రాయల్ చేసుకున్నారు అంటే 30 ఉన్న సెక్షన్స్ లో 5 సెక్షన్స్ విత్డ్రా చేసుకున్నారు, 26 సెక్షన్స్ విత్డ్రా చేసుకున్నారు. 6 సెక్షన్స్ విత్డ్రా చేసుకున్నాక 24 సెక్షన్స్ మిగిలినాయి. సో 24 కి ఎన్ని అవసరం అవుతాయి? we need almost 36 classrooms అనుకుందాం. సో let us have 36 classrooms multiply 60. ఓకే, సో ఎంత అయితే ఆల్మోస్ట్ 1900 స్క్వేర్ మీటర్స్ ప్రొవైడ్ చేయాలి. 1900 స్క్వేర్ మీటర్స్ విల్ బి రిలీజ్డ్ అంటే ఆ విత్డ్రాయల్ చేయటం వల్ల ఇంత రిలీజ్ అయిపోయింది. ఈ 9000 స్క్వేర్ మీటర్స్ రిలీజ్ అయిపోయింది. అదేవిధంగా మీరు మళ్ళీ కొత్తగా ఎడిషన్ చేసుకున్నారు. ఎడిషన్ చేసుకున్నప్పుడు 3 సెక్షన్స్ ఎడిషన్ ఆర్ 4 సెక్షన్స్ ఎడిషన్ చేసుకున్నారు అంటే అప్పుడు ఎంత అయింది? 28 అయింది. ఎన్ని క్లాస్ రూమ్స్ అవసరం అవుతాయి అంటే 42 క్లాస్ రూమ్స్ అవసరం అవుతాయి అనుకుంటాం. సో యాజ్ సింపుల్ యాజ్ సచ్ 14 క్లాస్ రూమ్స్ ఇంటూ 60. సో ఎంత అయితే ఆల్మోస్ట్ క్లోజ్ టు 2500 అవసరం అవుతుంది. అంటే టోటల్ గా మీకు కావాల్సింది 2500. కానీ ఇప్పుడు మీరు అడిషనల్ గా ప్రొవైడ్ చేయాల్సింది, చూపించాల్సింది ఎంతండి? ఈ 4 అంటే 6 క్లాస్ రూమ్స్ అంటే 3650 6 క్లాస్ రూమ్స్ అడిషనల్ అయినాయి ఇప్పుడు. సో 6 into 60 3600 స్క్వేర్ మీటర్స్ యూ హావ్ టు న్యూలీ షో 360 స్క్వేర్ మీటర్స్ యూ హావ్ టు షో టు ద కాలేజ్, టు షో టు ద యూనివర్సిటీ. సో ఈ స్క్రీన్కి సంబంధించి ఇదండి ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చూసుకోవాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్
ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ల్యాబ్ ఏరియా డీటెయిల్స్. ఇప్పుడు మీరు ప్రతి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటేనండి, ఇందాక మీరు ల్యాండ్ అండ్ బిల్డింగ్ డీటెయిల్స్లో ఈ ఇన్స్ట్రక్షనల్ ఏరియా అనే దాంట్లో మీరు కేవలం క్లాస్ రూమ్స్, ట్యుటోరియల్స్ ఇవి మాత్రమే చూసారు. ఎక్కడ ల్యాబ్స్ అనేవి మీరు ఎక్కడ డిక్లేర్ చేయలేదు. ఆ ల్యాబ్స్ అనేవి ఇక్కడ డిక్లేర్ చేయాలండి. అంటే ఈ ల్యాబ్ అనేది ఫస్ట్ ఇయర్ ల్యాబా, అదర్ దాన్ ఫస్ట్ ఇయర్ ల్యాబా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొత్తగా కోర్సెస్ కి ల్యాబ్ ఇవ్వాలా, ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆ ల్యాబ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ మెకానికల్ ల్యాబ్, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా అది ఏ బ్లాక్ లో ఉందో ఎంటర్ చేయాలి, ఏ ఫ్లోర్ లో ఉందో ఎంటర్ చేయాలి, ఏ రూమ్ నెంబర్ లో ఉందో ఎంటర్ చేయాలి, దాని మెజర్మెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. చేసి సిస్టమ్ ఆటోమేటిక్ గా ఏరియా ఇస్తుంది. ఆ ల్యాబ్ ప్రస్తుతానికి యూటిలైజ్ అవుతుందా లేదో చెప్పాలి. అదే విధంగా ఆ ల్యాబ్ యొక్క ఇమేజ్ కూడా ఇవ్వాలి. అంటే పాత సెక్షన్ లో ఇందాక నేను చూపించిన స్క్రీన్ లో అదర్ దాన్ ల్యాబ్స్ అన్ని కూడా మనం డీటెయిల్స్ క్యాప్చర్ చేసామండి. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రతి ల్యాబ్ మన కాలేజీలో ప్రిన్సిపాల్ గారు ఏం చేయాలంటే ఆయన కాలేజీలో ఉన్న అన్ని ల్యాబ్స్ 10 ల్యాబ్స్ ఉంటే 10 ల్యాబ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్, డ్రాయింగ్ ల్యాబ్ కానీ, మెకానికల్ ల్యాబ్, హైడ్రాలిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఇంకో ల్యాబ్, ఏ ల్యాబ్ ఉన్నా సరే అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఆ ల్యాబ్ నేమ్ ఎంటర్ చేయాలి, ఏ బిల్డింగ్ బ్లాక్ లో ఉందో చెప్పాలి, ఏ ఫ్లోర్ లో ఉందో చెప్పాలి, ఏ రూమ్ నెంబర్ లో ఉందో చెప్పాలి, దాని మెజర్మెంట్ చెప్పాలి, దాని ఇమేజ్ కూడా అప్డేట్ చేయాలండి. అది యూటిలైజ్ అవుతుందో లేదో. ఇది ఈ సెక్షన్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఫిల్అప్ చేయాలి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ బట్టే యువర్ నెక్స్ట్ స్టెప్ విల్ బి దేర్. మీరు ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే మీ FFCA టీమ్ మెంబర్, మీకు వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసే యూనివర్సిటీ మెంబర్ సడన్ గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పలానా బ్లాక్ లో, పలానా ఫ్లోర్ లో, పలానా రూమ్ నెంబర్ లో ఈ ల్యాబ్ ఉంది అని చెప్పారు. సో మీ వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ మెంబర్ మిమ్మల్ని వీడియో షూట్ జరిగేటప్పుడు డైరెక్ట్ గా ఆ ఫ్లోర్ లోకి వెళ్ళి ఆ ల్యాబ్ చూపించాలి అని చెప్పాలి. సో అక్కడ మీకు డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. మీకు సడన్ గా వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ మెంబర్ ఆ రోజు వీడియో షూట్ లో మీకు ఆ బ్లాక్ లోకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెకానికల్ ల్యాబ్ అని ఎంటర్ చేశాను, అది టెస్ట్ 3 అనే బ్లాక్ లో ఉందని చెప్పాను. ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 12 లో 121 స్క్వేర్ మీటర్లతో ల్యాబ్ ఉంది అని నేను డిక్లేర్ చేస్తున్నాను కాలేజ్ ప్రిన్సిపల్. దెన్ వర్చువల్ టీమ్ ఇన్స్పెక్షన్ ఫ్రమ్ యూనివర్సిటీ విల్ ఆస్క్ ప్లీజ్ గో టు పర్టికులర్ యూనివర్సిటీ, పర్టికులర్ ఫ్లోర్, పర్టికులర్ బ్లాక్, పర్టికులర్ ఫ్లోర్, పర్టికులర్ రూమ్ నెంబర్ అండ్ షో మీ ద ల్యాబ్ అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అప్రోప్రియేట్ అండ్ పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఆ ల్యాబ్ యొక్క ఇమేజ్ ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ ల్యాబ్ యొక్క ఇమేజ్ ని కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఒకసారి మీరు ల్యాబ్స్ అన్ని అంటే కాలేజీలో ఉన్న ల్యాబ్స్ అన్ని మీరు చెప్పిన తర్వాత ఏ కోర్స్ కి అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఉన్న కోర్సెస్, అలానే మీరు కొత్తగా యాడ్ చేసుకున్న కోర్సెస్ ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. 2 థింగ్స్ చూపిస్తారండి ఇక్కడ. 10 ఈ లిస్ట్ ఏంటంటే ఈ లిస్ట్ ఏంటంటే ఈ సీరియల్ నెంబర్ 1 to 10 మీ దగ్గర ఆల్రెడీ ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఉన్న కోర్స్ అండ్ కాంబినేషన్స్, అదే విధంగా మీరు కొత్తగా యాడ్ చేసుకున్న కోర్సెస్, ఇప్పుడు కొత్తగా యాడ్ చేయబోతున్న కోర్సెస్, యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టబోతున్న కోర్సెస్, అన్ని కోర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రతి కోర్స్ అండ్ కాంబినేషన్ కి మీరు ఏ ల్యాబ్ అయితే చూపించబోతున్నారో ఆ ల్యాబ్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. సో ఒకవేళ కనుక మీకు 2 ల్యాబ్లే ఉన్నాయనుకోండి ఆ కోర్స్ అండ్ కాంబినేషన్ కి, మిగతా ఆ 2 ల్యాబ్లో ఆ 2 డీటెయిల్స్ ఎంటర్ చేసి మిగతా వాటిలో నాట్ అప్లికబుల్ అనేది ఇచ్చేసేయండి. అదేవిధంగా అసలు ఏ ల్యాబ్, కొన్ని కోర్సెస్కి ఏ ల్యాబ్ కనుక లేకపోతే మీరు అన్నింటిలో కూడా నాట్ అప్లికబుల్ అనేది ఇవ్వచ్చు. సో వెరీ క్లియర్ ఈస్ దట్ ప్రతి కోర్స్ అండ్ కాంబినేషన్ కూడా మీరు ప్రొవైడ్ చేయబోతున్న, కాలేజ్ ప్రొవైడ్ చేయబోతున్న ల్యాబ్ ఏంటనేది, ఎన్ని ల్యాబ్స్ ఉంటే అన్ని ల్యాబ్స్ కూడా ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఈ ల్యాబ్ డ్రాప్ డౌన్ లో ఉన్న ఐటమ్స్ అనేవి ఇందాక స్క్రీన్ లో, ప్రీవియస్ స్క్రీన్ లో మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్, ఆ ల్యాబ్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ప్రతి ల్యాబ్ లో ఎక్విప్మెంట్, మీరు ఒకవేళ 3 ల్యాబ్లు చెప్పారు, మీ కాలేజీలో 3 ల్యాబ్లు ఉన్నాయన్నారు, ప్రతి ల్యాబ్ లో కూడా మీరు ఎక్విప్మెంట్ యాడ్ చేయాలి. ఎన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ అనుకున్నాం, కంప్యూటర్ ల్యాబ్ లోకి వెళ్ళి ఎంత ఎక్విప్మెంట్ ఉంది,
ఎంత క్వాంటిటీ ఉంది, ఎక్విప్మెంట్ పేరు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్యూటర్స్ ఒకటి, అలానే ఇఫ్ ఇట్ ఈస్ రౌటర్స్ అలాగా ఎన్ని ఉంటే అంత ఎక్విప్మెంట్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేయాలి. మళ్ళీ నేను మధ్యలో చెప్తానండి, ఒకసారి స్క్రీన్ లో డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీన్ లో డీటెయిల్స్ ఎడిట్ చేయడానికి కుదరదు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాక. సో ప్లీజ్ బీ ఎక్స్ట్రా కాషియస్ వైల్ ఎంటరింగ్ ద డీటెయిల్స్. దిస్ ఈస్ అటెన్షన్ మెసేజ్ 1. సెకండ్ అటెన్షన్ మెసేజ్ ఈస్ దట్ మీరు ఏ డీటెయిల్స్ అయితే క్లాస్ రూములు కానీ ఫొటోస్ కానీ పలానా ఫ్లోర్ లో పలానా బ్లాక్ లో పలానా ఫ్లోర్ లో పలానా రూమ్ లో ఈ క్లాస్ రూమ్ ఉంది, ట్యూటోరియల్ రూమ్ ఉంది, ల్యాబ్ ఉందని ఇక్కడ మీరు డిక్లేర్ చేస్తారో కాలేజ్ వాళ్ళు, యూనివర్సిటీ వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ ర్యాండమ్ గా పిక్ చేసుకొని ఆ ఫ్లోర్ ఆ బ్లాక్ లో ఆ ఫ్లోర్ లో ఆ రూమ్ కి వెళ్ళమని మిమ్మల్ని అడగచ్చు. సో ఓన్లీ డీటెయిల్స్ విచ్ ఆర్ అవైలబుల్ అనేవి మీరు ఎంటర్ చేయండి. అది మూడో థింగ్ ఏంటంటే, డాక్యుమెంట్స్ ఆల్రెడీ కనుక మీకు అప్లోడ్ అయినట్టు కనపడుతున్నట్లయితే వాటి ఉన్నాయి కదా అని మీరు ముందుకు వెళ్ళొద్దు. మీకు కొత్తగా వచ్చిన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. మీకు ఫైర్ సర్టిఫికేట్ లాంటివి ఇంకా రాకపోతే రీసెంట్ గా ఉన్న ఫైర్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయండి. రీసెంట్ గా ఉన్న స్ట్రక్చరల్ సౌండ్నెస్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయండి. మీ దగ్గర ఉన్న రెలవెంట్ డాక్యుమెంట్స్ మొత్తం ఏదైతే మీరు తీసుకున్నారో 21, 22 కోసం అన్ని అప్లోడ్ చేయండి. ఉన్నాయని వదిలేయద్దు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, కాలేజ్ ఫెసిలిటీస్ అండ్ లైబ్రరీస్. మీరు ప్లే గ్రౌండ్ అనేది ప్రిమిసెస్ లో ప్రొవైడ్ చేశారా, వేరే 2 కిలోమీటర్ల దూరంలో ప్రొవైడ్ చేశారా అనేది డిక్లేర్ చేయాలి. ఎన్ని కిలోమీటర్ లోపు ప్రొవైడ్ చేశారనేది మీరు ఇక్కడ చెప్పాలి. ఎన్ని కిలోమీటర్స్ లోపు ఉన్నది ప్రొవైడ్ చేశారో చెప్పాలి. అలానే మీకు ఏదైనా కనుక ప్రొవైడ్ వేరే అథారిటీస్ లో కానీ ఇండివిజువల్ ప్రైవేట్ బాడీతో కనుక టైఅప్ అయినట్లయితే ఆ టైఅప్ అయిన డాక్యుమెంట్ ని కూడా మీరు ఇక్కడ రెలవెంట్ ఎవిడెన్షియరీ డాక్యుమెంట్ లో అప్లోడ్ చేయాలి. సో మీరు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీరు ఎంత ఏరియా అయితే ప్రొవైడ్ చేశారో స్క్వేర్ మీటర్స్ లో ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఎంత ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే స్టూడెంట్స్ కనుక కాలేజ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా పార్కింగ్ ఏరియాని ప్రొవైడ్ చేయాలి. పార్కింగ్ ఏరియా అనేది యాజ్ పర్ నార్మ్స్ 20% ఆఫ్ ద బిల్డప్ ఏరియా ఉండాలి కాబట్టి మీ బిల్డప్ ఏరియా ఎంత ఉందో అంత మాత్రమే ఇక్కడ ఇవ్వటం చేయాలి. అదేవిధంగా బయోమెట్రిక్ సిస్టమ్ ఏదైనా కనుక ఉన్నట్లయితే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఎస్ అని ఇవ్వండి. దెన్ యూనివర్సిటీస్ మే ఆస్క్ in the next inspection process how many biometric device do you possess. అదర్ ఫెసిలిటీస్ ఏదైనా కొనుక్కున్నట్లయితే ఫిమేల్ కి సపరేట్ టాయిలెట్, ఫిమేల్ స్టూడెంట్స్ కి సపరేట్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందా లేదా. ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, టోటల్ గా అప్రూవ్డ్ ఇంటేక్ ఎంత ఉందో అది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఎన్ని ప్రొవైడ్ చేశారంటే 74 మంది స్టూడెంట్ ఒక టాయిలెట్ మాత్రమే ఉంది అనేది ఇక్కడ సిస్టమ్ తెలియజేస్తుంది. సో ఆ రేషియోని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. యాజ్ పర్ ద నార్మ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. సో 74 అంటే 74 స్టూడెంట్స్ కి ఒక బాత్రూమ్ అనేది టాయిలెట్ అనేది అవైలబుల్ ఉంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇందాక మనము డిస్కస్ చేసుకోవడానికి మర్చిపోయిన పాయింట్, బిల్డింగ్ బ్లాక్ డీటెయిల్స్ లో మీరు ఇన్స్ట్రక్షనల్ ఏరియా డీటెయిల్స్ బిల్డింగ్ బ్లాక్ డీటెయిల్స్ కి వెళ్ళండి. బిల్డింగ్ బ్లాక్ డీటెయిల్స్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇన్స్ట్రక్షనల్ ఏరియా అనేది మీరు ఒక్కసారి మీ బిల్డింగ్ ప్లాన్స్ అన్నిటి ద్వారా మీరు ఎంత ఇన్స్ట్రక్షనల్ ఏరియా ప్రొవైడ్ చేయబోతున్నారు అనేది ఇక్కడ రాసుకోండి. పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఇన్ స్క్వేర్ మీటర్స్ ఇవ్వండి. అలానే అడ్మినిస్ట్రేటివ్ ఏరియాకి ఎంత ఇయర్ మార్క్ చేశారో, ఎమ్యూనిటీస్ లైక్ ప్లే గ్రౌండ్ వీటన్నిటికి ఎంత ఇయర్ మార్క్ చేశారో, ఫ్రీ సర్క్యులేషన్ ఫర్ ఎంటరింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్స్ అండ్ లైబ్రరీ అలాంటి వాటికి ఎంత ఏరియా ఉందనేది చెప్తూ టోటల్ బిల్టప్ ఏరియా ఇవ్వండి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నిటి కూడా మీరు యాజ్ పర్ యువర్ అప్రూవ్డ్ బిల్డింగ్ ప్లాన్స్ ప్రకారం మాత్రమే ఇవ్వాలి. అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు ఏదైతే తన యొక్క బిల్డింగ్ యొక్క స్కెచ్ ప్లాన్, తన యొక్క కాలేజీలో ఉన్న బిల్డింగ్ బ్లాక్స్ అన్నిటికీ స్కెచ్ ప్లాన్లు ఇస్తారో, ఆ బిల్డింగ్ ప్లాన్స్ అనేది ఏదైతే లైసెన్స్డ్ సర్వేయర్ తో గీపిస్తారో దాంట్లో ఉన్న ఏరియా మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ బ్లాక్ లో ఉన్న డీటెయిల్స్ ని ఫిల్అప్ చేయాలి. ఆ రిపోర్ట్ కూడా కింద ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, అదేవిధంగా కోర్స్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఇది ఈ సెక్షన్ లో ఈసారి మార్పులు చేయడం జరిగింది. మీ దగ్గర 8 కోర్సులు ఉన్నాయి ఎఫిలియేషన్ ఆర్డర్ లో. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటెంట్ అథారిటీ 2020-21లో 40 అప్రూవ్ చేశారు అనుకోండి, ఒక సెక్షన్ అప్రూవ్ చేశారు అనుకుంటాం, అది ఎంటర్ చేస్తారు. యూనివర్సిటీ ఎంత అప్రూవ్ చేసింది, 40 అప్రూవ్ చేసింది అనుకోండి.
lateral entries ని ఒక ఇద్దరిని తీసుకుంటే, ఈడబ్ల్యూఎస్ ని ఒక నలుగురిని తీసుకొని, ఫారెన్ అండ్ వాళ్ళని ఒకరిని తీసుకున్నట్లయితే సిస్టమ్ ఆటోమేటిక్ గా మీ క్యుమ్యులేటివ్ ఇంటేక్ ని ఇక్కడ చెప్తుంది 47 గా చూపిస్తుంది. యాక్చువల్లీ అడ్మిటెడ్ ఎంత అనేది కాలేజీ వాళ్ళు ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది 2021 అంటే మీనింగ్ ఏంటి అంటే, మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన డీటెయిల్స్ ఏంటంటే, ఎంఏ ఇంగ్లీష్ అనే ఒక కోర్స్కి, ఎంఏ ఎకనామిక్స్ అనే ఒక కోర్స్కి 2021 అనే ఇయర్లో క్యుమ్యులేటివ్ ఇవ్వాలి. అంటే 3 ఇయర్స్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో 40, సెకండ్ ఇయర్లో 40, థర్డ్ ఇయర్లో 40. సో ఇప్పుడు ఎంత ఉంటుందండి? సో అడ్మిటెడ్ ఇంటేక్ అనేది ఇక్కడ ఎంత ఉంది అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్, అదే విధంగా ఇచ్చినట్లయితే అలా మీరు అలా కాన్సిక్వెంట్ గా యూ హావ్ టు గివ్ ఫర్ టిల్ 2017-18. సో ప్రతి ఇయర్ లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఎంఏ ఎకనామిక్స్ అనే కోర్స్ కి ఎంతమందిని అడ్మిట్ చేసుకున్నారు అనేది ఇవ్వాలి. అలానే అడ్మిట్ అయిన స్ట్రెంత్ 2021 అనే సంవత్సరంలో ఆ పర్టికులర్ కోర్స్ అండ్ కాంబినేషన్ కి ఎంతమందిని అడ్మిట్ చేసుకున్నారు అనేది ఇవ్వాలి. అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇవ్వాలి. అలానే 2019-20లో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది ఇవ్వాలి. 2018-19లో ఎంతమంది జాయిన్ అయ్యారు, 17-18లో ఎంతమంది జాయిన్ అయ్యారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2021లో మీరు 40 మందిని మీకు శాంక్షన్ చేస్తున్నట్లయితే, యూనివర్సిటీ అప్రూవ్ చేస్తున్నట్లయితే, మీరు 35 మందిని మీరు ఎంతమందిని జాయిన్ చేసుకున్నారు అనేది డేటా ఇవ్వాలి. ఆ డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అనే డీటెయిల్స్ ఇవ్వాలి. అంటే 2020-21 సంవత్సరంలో ఫస్ట్ ఇయర్లో ఆ పర్టికులర్ కోర్స్ అండ్ కాంబినేషన్ కి ఎంత అప్రూవ్ చేసింది యూనివర్సిటీ, యాక్చువల్లీ ఎంత ఇంటేక్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ అప్పుడు మీరు వన్స్ సేవ్ చేసిన తర్వాత కింద మీకు క్లియర్ గా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే రిపోర్ట్ ని FFCA టీమ్, వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ కి పంపించడం జరుగుతుంది. వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ దీన్ని నామినల్ రోల్స్, వాళ్ళ దగ్గర ఉన్న నామినల్ రోల్స్, రీసెంట్ సెమిస్టర్ ఎగ్జామ్ జరిగిన నామినల్ రోల్స్ తో సరి చూసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 47 మందిని జాయిన్ చేశారు అని మీరు చెప్తున్నారు ఆ పర్టికులర్ కాంబినేషన్ లో. అదే విధంగా వాళ్ళు ఎగ్జామ్ కి వెళ్ళి ఉన్నట్లయితే రీసెంట్ గా వాళ్ళు ఎగ్జామ్ కి ఎంటర్ అయిన సెమిస్టర్ ఉంటుంది కదా, దాంట్లో ఎంతమంది ఎగ్జామ్ ఎంటర్ అయ్యారు అనే డీటెయిల్స్ అనేది సరి చూసుకోవడం జరుగుతుంది యూనివర్సిటీ వాళ్ళు. సో నామినల్ రూల్స్ ప్రకారం సరి చూసుకుంటారు. సో నెక్స్ట్ ఇది క్లియర్ కట్ అండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ 2021 అనే సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ లో ఎంతమందిని ఇంటెక్ తీసుకున్నారో ఆ కోర్స్ అండ్ కాంబినేషన్ కి మీరు ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ సెక్షన్. ఈ ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ సెక్షన్ లో అనేది క్యుమ్యులేటివ్ అండి. ఇందాక మనం చూసింది అడ్మిషన్స్ అనేది, ఇంటేక్ అనేది ఓన్లీ ఇయర్ బేస్డ్ అండి. మొదటి సంవత్సరం ఎంతమందిని అడ్మిట్ చేసుకున్నాం అనేది ప్రతి సంవత్సరం. ఇక్కడ అట్లా కాదండి, ఇది క్యుమ్యులేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఏ అనే కాంబినేషన్ కి, సో ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఇంటేక్ అప్రూవ్ చేసింది 40 అనుకుందామండి, 40 అనుకుందాం. సో 40 అనుకున్నప్పుడు కోర్స్ డ్యూరేషన్ ఈజ్ 3. సపోజ్ ఆ కోర్స్ 3 ఏళ్ళు డ్యూరేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అనుకున్నట్లయితే, లేదు 2 ఏళ్ళు డ్యూరేషన్ అనుకుందాం. అంటే 2 సంవత్సరాల్లో, ఒక్కొక్క సంవత్సరంలో 40 మెంబర్స్ ఉంటారు కదండి. 2 ఇయర్స్ లో 40 + 40 80 మెంబర్స్ ఉంటారు. అంటే మీరు 80 మెంబర్స్ ని యూనివర్సిటీ అప్రూవ్ చేస్తుంది. మీరు 45 మందిని జాయిన్ చేసుకున్నారు. సపోజ్ 50 మందిని జాయిన్ చేసుకున్నారు అనుకోండి. వాళ్ళల్లో 50 మెంబర్స్ లో 45 ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు అనుకోండి. వాళ్ళల్లో 22 స్టూడెంట్స్ పాస్ అయ్యారు అనుకోండి. దెన్ ద పాస్ పర్సెంటేజ్ విల్ బి 48.88. అంటే మీరు మీ దగ్గర ఉన్న ఎగ్జామినేషన్ రికార్డ్స్ ని ఓపెన్ చేసుకొని ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే స్టూడెంట్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్, సో 2021లో ఎంత అనే క్యుమ్యులేటివ్ ఇంటేక్ అనేది చూసుకోవాలి. సో 2021లో ఆ పర్టికులర్ కోర్స్ అండ్ కాంబినేషన్ లో ఎంతమంది ఎగ్జామ్ కి అటెండ్ అయ్యారు, ఎంతమంది పాస్ అయ్యారు అనే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. దాని బేస్ గా మనం ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అడ్మిటెడ్ స్ట్రెంత్ క్యుమ్యులేటివ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఇక్కడ క్యుమ్యులేటివ్ ఇంటేక్ వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ రిపోర్ట్ అనేది కింద జనరేట్ చేస్తారు, ఎకనామిక్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్. దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్.
టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ లో ఈ సంవత్సరం చేసింది ఏంటంటే నాన్ టీచింగ్ ని డిఫరెంట్ గా పెట్టాము. టీచింగ్ స్టాఫ్ డీటెయిల్స్ లో ఆధార్ నెంబర్ అనేది మ్యాండేటరీ అండి. ఈ నోట్ చాలా క్లియర్. ప్లీజ్ నోట్ దట్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ విల్ బి డన్ ఫర్ ఆల్ ద ఫ్యాకల్టీ. Faculty registration will be considered as completed only upon the successful. This is important message. అంటే ఈ అఫిలియేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఎవరైతే ఈ ఫ్యాకల్టీ కింద మీరు కాలేజీలో పనిచేస్తున్నారని చెప్తున్నారో టీచింగ్ స్టాఫ్ మొత్తాన్ని కూడా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అనేది జరుగుతుందండి అఫిలియేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత. కాబట్టి ఎవరైతే మీ దాంట్లో రెగ్యులర్ స్టాఫ్ ఎవరైతే పనిచేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ కేటగిరీలో రెగ్యులర్ అని కనుక మీరు సెలెక్ట్ చేస్తే వాళ్ళందరూ ఎవరినైతే మీరు రెగ్యులర్ అని చెప్తున్నారో ఆ స్టాఫ్ మొత్తానికి కూడా బయోమెట్రిక్ ఆథెంటికేషన్ జరుగుతుంది. సో ఓన్లీ అపాన్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ డిపార్ట్మెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కాలేజీలో ఈ ఫ్యాకల్టీ మాత్రమే పనిచేస్తున్నారు అని. ఇది చాలా ఇంపార్టెంట్ మార్పు అండి. అదే విధంగా లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి తేడా ఏంటంటే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ అతను అంతకు ముందు వేరే కాలేజ్లో కనుక పనిచేసినట్లయితే ఆ కాలేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఆ కాలేజ్ ఎంటర్ చేసి టీచింగ్ లో చేశాడా నాన్ టీచింగ్ లో చేశాడా చెప్పి, సో ఆర్గనైజేషన్ ని ఆయన చేసిన తర్వాత ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఎంప్లాయ్మెంట్ ఉంది అనేది చెప్పాలండి. ఏ డిజిగ్నేషన్ లో పనిచేశారో చెప్పాలి, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ చెప్పాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అదే విధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో కూడా మీకు అదర్స్ కనుక ఉన్నట్లయితే, మేము ఇక్కడ కొన్ని కోర్సెస్ కొన్ని స్పెషలైజేషన్స్ ఇచ్చాము, అదర్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ స్పెసిఫై చేయండి. అదే విధంగా స్పెషలైజేషన్స్ లో కూడా ఉంటే అదర్ స్పెషలైజేషన్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. అదే విధంగా సర్టిఫికేట్ నెంబర్ ఏది ఉంటే అది, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏది ఉంటే అది, ఇయర్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు అనే డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఏ యూనివర్సిటీ విత్ ఇన్ ఏపీయా అవుట్ సైడ్ ఏపీయా, విత్ ఇన్ ఏపీ అయితే కనుక ఆ యూనివర్సిటీ నేమ్ ఏంటనేది కూడా ఇవ్వాలి. అవుట్ సైడ్ ఏపీ అయితే ఆ యూనివర్సిటీ నేమ్ ఇచ్చి ఆ సర్టిఫికేట్ ని లాస్ట్ ఇచ్చిన ఒరిజినల్ డిగ్రీని కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ నెంబర్ ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ పర్టికులర్ కాలంలో ఎంటర్ చేయాలి. ఏదైనా కనుక లేకపోతే అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలానే పిహెచ్డి డీటెయిల్స్ ఇవ్వాలి, అలానే మంత్లీ శాలరీ డీటెయిల్స్ ఇవ్వాలి, ఎన్ని పిహెచ్డీస్ రిజిస్టర్ అయిన డీటెయిల్ ఇవ్వాలి, అలానే ఏదైనా కనుక మెంబర్షిప్ ఉన్నట్లయితే ఏ బాడీతో మెంబర్షిప్ ఉందనే డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా టీచింగ్ స్టాఫ్. ఇదే విధంగా ఇదే టీచింగ్ లో ప్రిన్సిపాల్ కూడా కవర్ అయిపోయిందండి. సో ప్రిన్సిపాల్ కూడా లాస్ట్ టైం లాగా సపరేట్ సెక్షన్ లేదు, టీచింగ్ స్టాఫ్ లోనే ప్రిన్సిపాల్ అనేది కూడా ఒక డెసిగ్నేషన్ గా ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఎఫిలియేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత డిపార్ట్మెంట్ డైరెక్షన్స్ తో ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ జరుగుతుంది. ఎవరిదైతే కంప్లీట్ అయిందో వాళ్ళు మాత్రమే ఈ కాలేజీలో పనిచేస్తున్నట్టుగా కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అటువంటి రిపోర్ట్స్ మాత్రమే డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ సంబంధించిన 4 డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలండి. ఏ సెక్షన్ లో పనిచేస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, లైబ్రరీ, ఎగ్జామినేషన్, ల్యాబొరేటరీ, అదర్స్ పనిచేస్తున్నప్పుడు వాళ్ళ పేరు ఏంటి అనేది, ఆ ఎంప్లాయీ పేరేంటి, అతను పనిచేస్తున్న డిజిగ్నేషన్ ఏంటి, ఏ డేట్ లో జాయిన్ అయ్యాడనే డీటెయిల్స్ ఇవ్వాలి. నాన్ టీచింగ్ కి ఇవి మాత్రమే ఇవ్వాలండి. టీచింగ్ కి మాత్రం అన్ని డీటెయిల్స్ క్లియర్ గా ఇవ్వాలి. ఎక్కడైతే టీచింగ్ అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా కనుక మీకు రెలవెంట్ కాకపోతే ఇక్కడ చూడండి. సపోజ్ మీ పిహెచ్డీస్ రెలవెంట్ కాకపోతే, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద బిలో ఫీల్డ్స్ ఆర్ నాట్ రెలవెంట్, ప్లీజ్ మెన్షన్ దట్ నాట్ అప్లికబుల్. మీరు అక్కడ నాకు నాట్ అప్లికబుల్ అని ఎంటర్ చేయండి. లేదు, ఇది మాకు లేదు అని మళ్ళీ ఇష్యూ రాకుండా నాట్ అప్లికబుల్ ఎంటర్ చేయండి. మీకు ఎక్కడైనా కనుక మీకు ఇన్పుట్ ఫీల్డ్స్ లో, న్యూమరిక్ ఇన్పుట్ ఫీల్డ్స్ లో మీకు రెలవెంట్ కాదు అనిపిస్తే 0 అని ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటంటే అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డీటెయిల్స్. మీకు లైబ్రరీ కనుక ఉన్నట్లయితే ఎంత కార్పెట్ ఏరియా ప్రొవైడ్ చేశారు అని ఈ డీటెయిల్స్ అనేది ఇన్స్ట్రక్షన్ ఏరియా నుంచి తీసుకురావటం జరుగుతుంది. ఈ సెక్షన్ నుంచి తీసుకురావటం జరుగుతుంది. ఇక్కడ మీరు లైబ్రరీ అని ఒక వాల్యూ ఎంటర్ చేస్తారు కదండి, ఆ వాల్యూని ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది. సో లైబ్రరీ అనే దాని నుంచి ఇక్కడ నుంచి తీసుకురావటం జరుగుతుంది. ఆ వాల్యూస్ ని అక్కడ ఉన్న ఆ ఏరియా మెజర్మెంట్స్ ని తీసుకురావటం జరుగుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ లైబ్రరీ 121 స్క్వేర్ మీటర్స్ అని కొడితే ఆ 121 డీటెయిల్స్ మాత్రమే ఇక్కడికి తీసుకురావటం జరుగుతుంది. సో లైబ్రరీ ఏరియాలోకి తీసుకొస్తాం. అలానే సీటింగ్ కెపాసిటీ ఎంత అనేది అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఎంతమంది స్టాఫ్ వర్క్ చేస్తున్నారో డీటెయిల్స్ ఇవ్వాలి. ప్రతి కోర్స్ అండ్ కాంబినేషన్, మీరు ఏదైతే ఎఫిలియేషన్ ఆర్డర్ లో ఉన్న కోర్స్ అండ్ కాంబినేషన్స్ కానీ, కొత్తగా యాడ్ చేయబోతున్న కోర్సెస్ కానీ సంబంధించిన బుక్స్ అండ్ జర్నల్ డీటెయిల్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. 2 థింగ్స్ అండి. ఒకటి లైబ్రరీ ఏరియా స్క్వేర్ మీటర్స్ అనేది దాని నుంచి తీసుకురావడం జరుగుతుంది, ఇన్స్ట్రక్షన్ ఏరియా స్క్రీన్ నుంచి. అదేవిధంగా ఈ కోర్సెస్, ఈ 10 సీరియల్ నెంబర్స్ కూడా
2 సోర్సెస్ ఆఫ్ డేటా అండి. ఒకటి ఎఫిలియేషన్ ఆర్డర్, ఒకటి మీరు కొత్తగా యాడ్ చేయబోతున్న కోర్సెస్. సో దానికి సంబంధించి ఎన్ని బుక్స్ ఉన్నాయనేది మీరు ప్రొవైడ్ చేయాలి. డిజిటల్ లైబ్రరీ సౌకర్యాల గురించి మెన్షన్ చేయాలి. ఇంటర్నెట్ కనెక్టివిటీ గురించి మెన్షన్ చేయాలి. ఎగ్జామినేషన్ కంట్రోల్ ఏరియా అనేది మీరు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ అనే కాన్సెప్ట్ లో ఏదైతే ఎగ్జామినేషన్ కంట్రోల్ ఆఫీస్ లో 55 అని మెన్షన్ చేస్తారో ఆ డీటెయిల్స్ ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ని 55 అనేది అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏరియా ఇది స్క్వేర్ మీటర్స్ అండి. నెక్స్ట్ మీకు సాఫ్ట్వేర్ లైసెన్సెస్ ఏది ఉంటే సాఫ్ట్వేర్ లైసెన్సెస్ అదే మెన్షన్ చేయాలి. సాఫ్ట్వేర్ లైసెన్సెస్ ఏది ఉంటే మీకు సాఫ్ట్వేర్ లైసెన్సెస్ అదే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ లైసెన్సెస్ ఉంటే ఆ లైసెన్సెస్ మెన్షన్ చేయాలి. అదర్స్ కనుక వేరే అదర్స్ కనుక ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ అదర్ మీకు ఇక్కడ లేని కనుక ఉన్నట్లయితే దెన్ మీరు ఏదైతే అదర్స్ ఉన్నారో ఆ అదర్స్ డీటెయిల్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎన్ని లైసెన్సెస్ ఉన్నాయో అన్ని లైసెన్సెస్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అండి. ఫైనాన్షియల్ డీటెయిల్స్ లో గ్రాంట్ ఆర్ రెవెన్యూ డీటెయిల్స్ లాస్ట్ ఇయర్ ఇష్యూస్ వచ్చినాయండి. కొంతమంది ల్యాక్స్ లో ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయ్యాము అని మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. అందుకని ఈ సంవత్సరం ల్యాక్స్ లో అనేది కాన్సెప్ట్ లేకుండా మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ ద అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 10,000 సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ మీకు 12,000 వస్తే ఆ 12,000 మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది ల్యాక్స్ లో కాదండి. ల్యాక్స్ అనేది కంప్లీట్ గా తీసేసాము. అలానే స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ ఎన్ని వస్తాయో అన్ని డీటెయిల్స్ ల్యాక్స్ లో కాదండి ఎంటర్ చేయాల్సింది. ల్యాక్స్ అనే కాలమ్ ని తీసేసాము. ల్యాక్స్ అనేది ఉండదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్స్పెండిచర్ అన్ని ఇంపార్టెంట్ గా చెప్పిన తర్వాత ఎఫ్డిఆర్ నెంబర్ అండి. మీరు కార్పస్ ఫండ్ యాజ్ పర్ ద నార్మ్స్ మాకు అర్థమైంది. కార్పస్ ఫండ్ 2 రకాలు. ఒకటి కాలేజీ సబ్మిట్ చేయాల్సిన కార్పస్ ఫండ్ ఒకటి, అది రూరల్ కి ఎగ్జామ్షన్ ఉంది అన్నాము. యాజ్ పర్ ద అప్రోప్రియేట్ నార్మ్స్ అండ్ యాజ్ పర్ ద నార్మ్స్ ఇన్ ఫోర్స్ మీరు కార్పస్ ఫండ్ డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎఫ్డిఆర్ నెంబర్ ఏంటి, ఎఫ్డిఆర్ వ్యాలిడ్ ఎప్పటి వరకు అనేది, బ్యాంక్ నేమ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఆఫ్ ద బ్రాంచ్ ఏంటి, ఆ ఎఫ్డిఆర్ కాపీని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలండి. వీటిని వర్చువల్ ఇన్స్పెక్షన్ టీం వెరిఫై చేయడం జరుగుతుంది. మీకు ఎన్ని ఎఫ్డిఆర్ పీజీ కోర్సులు కనుక కొత్తగా మీరు కార్పస్ ఫండ్ ఎంటర్ చేయాలనుకుంటే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి. అలానే ఫైనాన్షియల్ ఆడిట్ కనుక జరుగుతున్నట్లయితే లేటెస్ట్ ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ సిఏ ఇచ్చిన ఫైనాన్షియల్ ఆడిట్ రిపోర్ట్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. కార్పస్ ఫండ్ డీటెయిల్స్ మొత్తం ఎఫ్డిఆర్ అనేది అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలండి. ఎఫ్డిఆర్ వ్యాలిడిటీ అనేది వర్చువల్ ఇన్స్పెక్షన్ టైంలో చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉందనేది డీటెయిల్స్ చెప్తూ వాటిని మీరు అప్లోడ్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఎఫిలియేషన్ ఫీ డీటెయిల్స్ అండి. ఆ పోర్టల్ ద్వారా పేమెంట్ అనేది ఎనేబుల్ చేయడం జరగదు. సో మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే కాలేజీ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము ఇన్ని డబ్బులు మేము ఎఫిలియేషన్ ఫీ డ్యూ ఉన్నాము యూనివర్సిటీ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ డ్యూ లేకపోతే యాక్చువల్గా మీరు ఎంత పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2021 కి మీరు 40,000 పే చేయాలి అనుకున్నాం, డ్యూ అనుకున్నాం ఎఫిలియేషన్ కి. మీరు ఏమి ఫీ పే చేయకపోతే 0 అని మెన్షన్ చేయండి. సపోజ్ 10,000 కనుక ఆల్రెడీ యూ హావ్ పేడ్ అనుకున్నట్లయితే 10,000 మెన్షన్ చేస్తే డ్యూ. లైక్ దట్ టోటల్ డ్యూ టు ద యూనివర్సిటీ అనేది ఈ రిపోర్ట్ మాత్రమే మనం యూనివర్సిటీకి అందజేయడం జరుగుతుంది. పేమెంట్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయము. త్రూ దిస్ పోర్టల్ ఎఫిలియేషన్ ఫీ పేమెంట్ జరగదు. మీరు యూనివర్సిటీతో కోఆర్డినేట్ చేసుకొని ఎఫిలియేషన్ ఫీ పేమెంట్ ని చేయాలి. ఇది కేవలం ఈ రిపోర్ట్ ని వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ కి అందజేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ కాలేజ్ సెల్ఫ్ డిక్లరేషన్ చేస్తుంది. ఎనీహౌ యూనివర్సిటీ వాళ్ళ దగ్గర ఉన్న ఎఫిలియేషన్ ఫీ రికార్డ్స్ తో దీన్ని వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద కాలేజ్, బట్ యూనివర్సిటీస్ విల్ ఎగ్జామిన్ ద సెల్ఫ్ డిక్లరేషన్ ఆఫ్ ద కాలేజ్ అండ్ విల్ గో హెడ్ విత్ ద అప్రూవల్ ప్రాసెస్. సో ఎఫిలియేషన్ ఫీ పేమెంట్ ఎంత ఉంది అనేది వాళ్ళ దగ్గరే ద ఫైనల్ డిస్క్రిప్షన్ లైస్ విత్ ద యూనివర్సిటీ అండి. పోర్టల్ కి ఎటువంటి సంబంధము ఎఫిలియేషన్ ఫీజులో లేదు. మీది పేమెంట్ చేయటం ఇక్కడ లేదు. ఓన్లీ మీరు రిపోర్ట్ మాత్రము మన వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ కి అప్లోడ్ చేస్తాము. అదే విధంగా ఇక్కడ మీరు అఫిడవిట్ అప్లోడ్ సెక్షన్ ఉందండి. మీరు కొత్తగా డిక్లరేషన్ సెక్షన్ మీకు లాస్ట్ టైం లానే మళ్ళీ మీరు అఫిడవిట్ అనేది 2021-22 సంవత్సరానికి యూనివర్సిటీకి మీరు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఆ యూనివర్సిటీ అఫిడవిట్ ఫార్మాట్ అనేది మీకు హోమ్ పేజ్ ఎఫిలియేషన్ హోమ్ పేజ్ లో అవైలబుల్ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాని డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీరు అటాచ్ చేపించి మీరు ప్రొవైడ్ చేయాలండి. మీరు ఇక్కడ కనుక చూసినట్లయితే 2021-22 అనే అకాడమిక్ ఇయర్ కి ఈ డేటా మనము ఎంటర్ చేయాలండి. ఈ అఫిడవిట్ ని మీరు హోమ్ పేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దీని అప్రోప్రియేట్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి దీన్ని అటాచ్ చేయించుకొని రెస్పెక్ట్ టు అథారిటీస్ అటాచ్ చేయించుకొని దాన్ని నోటరీ చేయించుకొని దాన్ని మీరు ఈ సెక్షన్ లో అప్లోడ్ చేయాలి. ఈ డిక్లరేషన్ ఈ ఫార్మాట్ అఫిడవిట్ అనేది
మీకు హోమ్ పేజ్ లో అవైలబుల్ ఉంటుంది, ఎఫిలియేషన్ హోమ్ పేజ్ లో. ఇది మీరు వన్స్ అఫిడవిట్ అనేది పీడిఎఫ్ ఫార్మాట్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఇది ఫైనల్ సబ్మిట్ బటన్ అండి. సో ఇప్పటి వరకు మీరు అన్ని స్క్రీన్స్ ఎంటర్ చేసిన డేటా అనేది ఇక్కడ మీరు ఫైనల్ సబ్మిట్. వన్స్ ఈ సబ్మిట్ కొట్టిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ ఈజ్ కంప్లీటెడ్ అండి. ఎవరైతే ఈ ఫైనల్ సబ్మిట్ కొడతారో అన్ని ఫీల్డ్స్ కూడా మ్యాండేటరీ అండి. ఇప్పుడు నేను చూపించిన అన్ని స్క్రీన్స్ లో అన్ని ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. ఇన్ కేస్ మీకు అది అప్రోప్రియేట్ కాకపోతే నాట్ అవైలబుల్ అని కానీ 0 అని కానీ ఇవ్వండి. అంతేగాని నాట్ మ్యాండేటరీ తీసేయమని మీరు రిక్వెస్ట్లు కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ రైస్ చేయొద్దు. సో APCFSS will not take any responsibility of such requests coming from certain colleges. So all the fields in all the screens are mandatory, only not available or 0 or any other document you can upload as per your norms and suggestions అండి. సో ఇక్కడ అఫిడవిట్ అప్లోడ్ చేసిన తర్వాత దిస్ వుడ్ బి ద లాస్ట్ స్క్రీన్ అండి. వన్స్ ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ సబ్మిట్ అవుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఫైనల్ సబ్మిషన్ అండ్ అప్లికేషన్ విల్ బి సబ్మిటెడ్ టు ద యూనివర్సిటీ. ఇక్కడైతే మీరు ఏవైతే కాలేజ్ ఎక్కడ కనుక మీరు మ్యాండేటరీ ఫీల్డ్స్ ని ఎంటర్ చేయకపోయినా, మీరు రాంగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా, మీరు ఇర్రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా, మీరు లేటెస్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినా, సిస్టమ్ విల్ బి థ్రోయింగ్ అన్ రిపోర్ట్ టు ద వర్చువల్ ఇన్స్పెక్షన్ మెంబర్ ఆఫ్ ద యూనివర్సిటీ అండి. సో అన్ని డాక్యుమెంట్స్ ని పర్ఫెక్ట్ గా అప్లోడ్ చేయండి. పర్ఫెక్ట్ గా డీటెయిల్స్ అప్రోప్రియేట్ అండ్ టు ద లేటెస్ట్ డీటెయిల్స్ మాత్రమే ప్రొవైడ్ చేయండి. డీటెయిల్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా అని నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళద్దు. ఎందుకంటే మీరు వన్స్ సబ్మిట్ చేసినా మీ అప్లికేషన్ అనేది హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ సబ్మిట్ ఇన్అప్రోప్రియేట్ ఆర్ ఇన్వాలిడ్ ఆర్ the documents which are not in force or which for which expired documents validity complete అయిపోయిన డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయడం వల్ల మీ FFCA ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. తద్వారా మీకు జనరేషన్ ఆఫ్ ఎఫిలియేషన్ ఆర్డర్ కూడా లేట్ అవుతుందండి. సో కీ పాయింట్ ఈస్ దట్ ప్రతి స్క్రీన్ లో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు, డాక్యుమెంట్స్ ఎంటర్ చేసేటప్పుడు యూ బీ ఎక్స్ట్రా కాషియస్. వన్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాక ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో ఫైనల్ సబ్మిషన్ అయిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా యూనివర్సిటీ లాగిన్కి ఇస్తాము. యూనివర్సిటీ ఈ కాలేజెస్ కి మాత్రమే FFCA టీమ్ని అంటే వర్చువల్ ఇన్స్పెక్షన్ టీమ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఈస్, మీరు ఏ డాక్యుమెంట్స్ కానీ, ఏ బిల్డింగ్ ఇమేజెస్ కానీ, ఏ ఫ్లోర్ ఇమేజ్ కానీ, ఏ క్లాస్ రూమ్ ఇమేజ్ కానీ, ల్యాబ్ ఇమేజ్ కానీ, లైబ్రరీ ఇమేజ్ కానీ, ఏ ఇమేజెస్ అయితే అప్లోడ్ చేస్తున్నారో there is high chances for the virtual inspection team to virtually inspect through the video shoot during the వీడియో ద్వారా అడగటం జరుగుతుంది. అదే విధంగా జియో ప్రిన్సిపాల్ గారు తన యొక్క కాలేజ్ బోర్డు ఎదుర్కొన్న ఫోటో తీసి అటాచ్ చేయడం మ్యాండేటరీ. అలానే లైసెన్స్డ్ ప్లానర్ తో ప్రతి బిల్డింగ్ బ్లాక్ ని, ప్రతి ఫ్లోర్ ని, ఏరియాని చూపిస్తూ, ఇన్స్ట్రక్షన్ ఏరియాని అన్నిటిని చూపిస్తూ, ఫ్రీ సర్క్యులేషన్ ఏరియాని చూపిస్తూ, లైబ్రరీని చూపిస్తూ, ల్యాబ్ని చూపిస్తూ, ప్లే గ్రౌండ్ చూపిస్తూ, పార్కింగ్ ఏరియాని చూపిస్తూ ప్లాన్ గీయించుకొని అటువంటి ప్లాన్ మొత్తాన్ని తన సెల్ఫ్ అటెస్ట్ చేసుకొని అవి మెర్జ్ చేసి ఒక PDF లో పెట్టండి. ఇన్ కేస్ మీకు మల్టిపుల్ యాడ్ బటన్ కనపడకపోతే సింగిల్ PDF గా మెర్జ్ చేసి డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయండి. అంతేగాని యాడ్ బటన్ లేదు అని ఒక టెక్నికల్ ఇష్యూని రైజ్ చేయొద్దు. సో మీరు గూగుల్లోకి వెళ్ళి PDF మెర్జ్ అనేది చేసుకొని అప్పుడు అది అప్లోడ్ చేయండి. మీరు మళ్ళీ యాడ్ బటన్ లేదు అనే టెక్నికల్ ఇష్యూస్ ని APCFSS సాల్వ్ చేయదు. మెర్జ్ అనే ఆప్షన్ మీరు ఉపయోగించుకోండి, PDF మెర్జ్ అనే ఆప్షన్. అలానే మీరు ఏదైతే పిక్స్ సబ్మిట్ చేసినా, మెజర్మెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేసినా, పలానా బిల్డింగ్ బ్లాక్ లో, పలానా ఫ్లోర్ లో, పలానా రూమ్ లో ల్యాబ్ ఉంది అని చెప్పేటప్పుడు, మీరు డిక్లరేషన్ చేసేటప్పుడు యూ ప్లీజ్ ఎన్ష్యూర్ అండ్ ప్లీజ్ బి ఎక్స్ట్రా కాన్ఫిడెంట్ ఆన్ దట్ టాపిక్స్. ఎందుకంటే వర్చువల్ ఇన్స్పెక్షన్ ఎనీ టైం ర్యాండమ్ ఆడిట్ చేసి పలానా ఫ్లోర్ లో పలానా రూమ్ ని చూపించమని అడగచ్చు. అందుకని ఇమేజెస్ సబ్మిట్ చేసేటప్పుడు రెండో అవకాశం కూడా ఉంది. డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన మ్యాండేట్ ప్రకారం మీరు సబ్మిట్ చేసిన పిక్స్ మొత్తాన్ని కూడా అడ్మిషన్స్ కోసం స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు కాలేజీ ప్రాస్పెక్టస్ గా కూడా పెట్టడం జరుగుతుంది. సో మునుముందు రోజుల్లో యాజ్ రిసీవింగ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ మీరు అప్లోడ్ చేసిన మీ బిల్డింగ్ బ్లాక్స్ ఫొటోస్ కానీ, ప్రిన్సిపాల్ గారు నుంచొని ఫోటో దిగిన బిల్డింగ్ బ్లాక్ ని విత్ బోర్డు కానీ, అన్ని బిల్డింగ్ బ్లాక్స్ ని, ప్రతి ఫ్లోర్ ని, ప్రతి ఇన్స్ట్రక్షన్ ఏరియా మీరు పిక్స్ ని ఏదైతే అప్లోడ్ చేశారో వాటి మొత్తాన్ని కూడా పబ్లిక్ డొమైన్ అంటే స్టూడెంట్స్ మీ కాలేజీలో జాయిన్ అయ్యే ముందు ప్రాస్పెక్టస్ గా మనం వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. సో వాళ్ళు ఆ బిల్డింగ్ బ్లాక్ ని అన్ని చూసి మీకున్న లైబ్రరీ ఫెసిలిటీస్ ని, ల్యాబ్స్ ని,
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాబ్స్ ని, అన్ని డీటెయిల్స్ ని, అన్ని పిక్స్ ని కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకునే ముందు చూడటానికి. సో డిపార్ట్మెంట్ హ్యాస్ ప్లాన్డ్ వన్ ఇనిషియేటివ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ టు create an awareness on the facilities infrastructure that is provided by the college before seeking the admissions. Admissions తీసుకునే ముందే వాళ్ళు పబ్లిక్ డొమైన్ కు వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో కానీ మరి ఏ వెబ్సైట్ లో అయినా కానీ ఈ పిక్స్ అన్నిటిని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్ ని కానీ లైబ్రరీ కానీ మెజర్మెంట్ డీటెయిల్స్ తో సహా పబ్లిక్ డొమైన్ లో స్టూడెంట్ సౌకర్యార్థం పెట్టడం జరుగుతుంది. ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్ తీసుకోబోతుంది. సో దట్ వాళ్ళు పలానా మండలంలో ఉన్న కాలేజీలు చూసుకుంటారు, ఆ కాలేజీలో మీ కాలేజీ ఉంటుంది, మీ కాలేజీలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ మొత్తాన్ని, ఫ్యాకల్టీ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా చూసుకుంటారు, అన్ని బిల్డింగ్ బ్లాక్స్ ని, ఫొటోస్ చూసుకుంటారు, ఇమేజ్లను చూసుకుంటారు, పిక్చర్స్ ని చూసుకుంటారు, ఏరియా ఎంత ప్రొవైడ్ చేశారనేది చూసుకుంటారు, ఎంత ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేశారు మీరు అనేది చూసుకుంటారు, ఎన్ని ల్యాబ్లు ప్రొవైడ్ చేశారనేది కూడా చూసుకుంటారు. చూసుకుంటే విద్యార్థుల సౌకర్యార్థం అడ్మిషన్స్ తీసుకునే ముందు ఈ డేటా కనుక పబ్లిక్ డొమైన్ లో ఉంటే వాళ్ళు చూసుకొని ఆ డేటాని చాలా వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకురాబోతోంది. సో అతి త్వరలో ఈ ఫొటోస్ మొత్తాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరుగుతుంది. అదే విధంగా సెకండ్ ఇనిషియేటివ్ ఇస్ అందరూ ఫ్యాకల్టీ ఎవరైతే కాలేజ్ మా దగ్గర ఉంది అని డిక్లేర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ బేస్డ్ వాళ్ళ యొక్క కన్సెంట్ తో కన్సెంట్ ఇస్తూ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కన్సెంట్ ఇస్తూ వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ని ఫిల్అప్ చేయాలి. ఆధార్ బేస్డ్ అందుకని మీరు మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి అందరికి రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆర్ హియర్ బై రిక్వెస్టెడ్ టు డైరెక్ట్ ద ఫ్యాకల్టీ విచ్ యు ఆర్ డిక్లేరింగ్ ఇన్ ద పోర్టల్ టు గో టు ద ఆధార్ సెంటర్స్ అండ్ సీ దేర్ ఆధార్ విత్ ద మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ని లింక్ చేసుకోండి. ఎందుకంటే లింక్ చేసుకోమని చెప్పండి ఫ్యాకల్టీ మొత్తానికి. టీచింగ్ ఫ్యాకల్టీకి మాత్రమే, నాన్ టీచింగ్ కి కాదు. ఓన్లీ ఫర్ ద టీచింగ్ ఫ్యాకల్టీ అలాంగ్ విత్ ద ప్రిన్సిపాల్ అండి. ప్రిన్సిపల్ షుడ్ ఆల్సో గో ఫర్ ద బయోమెట్రిక్ ఆథెంటికేషన్. సో మనం సిస్టమ్ లో ఒక ప్రొవిజన్ త్వరలో ఎనేబుల్ చేస్తామండి. దాంట్లో వాళ్ళు ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అనేది చేసుకోవాలి. సో అందరూ కూడా ఫ్యాకల్టీకి చెప్పించండి. దానికి ఎఫిలియేషన్ ప్రాసెస్ కి ఎటువంటి సంబంధము లేదు. మీరు ఎఫిలియేషన్ సబ్మిషన్ కి ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ కి ఎటువంటి సంబంధము లేదు. సో ఓన్లీ ఆఫ్టర్ సర్టెన్ టైం ఎఫిలియేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. సో ఈ 20 రోజుల్లోనూ నెల రోజుల్లోనూ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లోపు మీరు మీ ఫ్యాకల్టీకి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. సో ఈ స్క్రీన్స్ అన్ని ఇలా ఫిల్అప్ చేయడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరికైతే 2021 లో ఎఫిలియేషన్ ఆర్డర్ జనరేట్ అయిందో అటువంటి కాలేజీలకి మాత్రమే 21-22 సంవత్సరానికి ఎఫిలియేషన్ ఆర్డర్ అనేది, ఎఫిలియేషన్ పోర్టల్ అనేది ఎనేబుల్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. అదర్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఎఫిలియేషన్ ఆర్డర్, డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ లేనివి అటువంటి కాలేజీల మేనేజ్మెంట్ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే 21-22 ప్రాసెస్ లో మీరు మీ యొక్క యూనివర్సిటీ, మీరు ఎఫిలియేటెడ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని కానీ వీసీ గారిని కానీ సంప్రదించి వాళ్ళ దగ్గరికి మీ అప్లికేషన్ ని, మీ అర్జీని పెట్టుకోవాలి. ఏపీసీఎఫ్ఎస్ఎస్ కి ఎటువంటి సంబంధము లేదు. ఎటువంటి రిక్వెస్ట్ ని ఏపీసీఎఫ్ఎస్ఎస్ టెక్నికల్ టీమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా ఏపీసీఎఫ్ఎస్ఎస్ టీం తీసుకొనబడదు. అందుకని మీరు ఎవరు కూడా ఆందోళన చెందకుండా, ప్యానిక్ అవ్వకుండా, ఎవరికైతే డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ లేదో అటువంటి వాళ్ళందరూ మీ యొక్క యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారిని సంప్రదించి వారి దగ్గరికి మీరు విషయాన్ని తీసుకువెళ్ళి వారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఏపీసీఎఫ్ఎస్ఎస్ అటువంటి కాలేజీలకి ఎఫిలియేషన్ ప్రాసెస్ 21-22 లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇండివిజువల్ గా ఏ కాలేజీ కూడా ఏపీసీఎఫ్ఎస్ఎస్ టెక్నికల్ టీమ్ ని ఈ కాన్సెప్ట్ లో, ఈ ఆస్పెక్ట్ లో అప్రోచ్ అవ్వద్దు. మీకు డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ లేనప్పుడు సిస్టమ్ లో మీ దగ్గర ఉండాల్సిన అవసరం కూడా లేదండి. మాకు సిస్టమ్ లో అన్ని కాలేజీలకి ఎఫిలియేషన్ ఆర్డర్లు మా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర లేకపోయినా మీరు ప్యానిక్ అవ్వద్దు. సిస్టమ్ లో ఉన్నాయి. సిస్టమ్ లో నుంచి ఆటోమేటిక్ గా మైగ్రేట్ చేయడం జరుగుతుంది. లేనప్పుడు మా దగ్గర సిస్టమ్ లో లేవు అని మేము అనుకున్నప్పుడు అటువంటి కాలేజీలకి ఎఫిలియేషన్ పోర్టల్ ఓపెన్ చేయబడదు అంటిల్ అండ్ అన్లెస్ వి రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆర్ వీసీ వచ్చిన తర్వాత మాత్రమే మేము వాళ్ళకి ఎనేబుల్ చేస్తాము. ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి 3 విషయాల్లో ఏపీసీఎఫ్ఎస్ఎస్ ని అప్రోచ్ అవ్వద్దండి టీమ్ ని. ఒకటి, నాకు ఎఫిలియేషన్ ఆర్డర్, డిజిటల్ ఎఫిలియేషన్ ఆర్డర్ లేదు అయినా కూడా మేము పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాము, ఎనేబుల్ చేయండి అంటే ఏపీసీఎఫ్ఎస్ఎస్ చెయ్యలేదు.
అది ఏపీసీఎఫ్ఎస్ పరిధిలోకి రాదు. రెండో కాన్సెప్ట్ అండి, ఒకసారి నేను స్క్రీన్ లో డీటెయిల్స్ అన్ని కొట్టి నెక్స్ట్ స్క్రీన్ లోకి వెళ్ళానండి, పాత స్క్రీన్ ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి అంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడదు. మూడో థింగ్, నా దగ్గర రెలవెంట్ డాక్యుమెంట్స్ లేవండి, నేను వేరే డాక్యుమెంట్స్ ఇన్అప్రోప్రియేట్ చేశాను, అప్లికేషన్ సబ్మిట్ చేసేసాను, ఇప్పుడు వచ్చి నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కుదరదు. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందే అన్ని డాక్యుమెంట్స్ ని ఈ వీడియో చూసి ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయో మీరు ఒక అంచనాతో వచ్చి ఆ డాక్యుమెంట్స్ ని అందుబాటులోకి ఉంచుకొని ప్రిన్సిపాల్ గారు అన్ని ఫోటోలను కూడా ముందుగానే అప్లోడ్ పెట్టుకోండి. ఆ నిమిషంలో మీరు ఫోటోలు తీయడానికి ప్రయత్నించి సెషన్ టైం అవుట్ అయిపోయిందని ఇష్యూస్ ని ఏపీసీఎఫ్ఎస్ దృష్టికి తీసుకురావద్దు. మీరు ఫొటోస్ ఉన్నాయి అన్న దృష్టితో సెషన్ టైం అవుట్ టైంని పెంచాము, అయినా కూడా మీరు అప్లికేషన్ ని ఓపెన్ చేసి అప్పుడు ఫోటోలు తీయడానికి వెళ్ళొద్దండి. సో ముందుగానే మీరు సంబంధించిన బిల్డింగ్ బ్లాక్ ఫోటోల్ని అన్ని ఫోటోల్ని రెడీగా పెట్టుకొని అప్పుడు మాత్రమే మీరు అప్లికేషన్ సబ్మిషన్ కి స్టార్ట్ చేయండి. అప్పటి వరకు స్టార్ట్ చేయొద్దు. డాక్యుమెంట్స్ అన్నిటిని పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా పిక్చర్స్ అన్నిటిని కూడా జేపీజీ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. సైజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రిన్సిపాల్స్ అందరూ కూడా టెక్నికల్ కన్స్టెంట్స్ ఉంటాయండి, మీరు దయచేసి ఆప్టిమైజ్డ్ సైజ్ లో మాత్రమే మీ యొక్క ఇమేజెస్, బిల్డింగ్ ఇమేజెస్ ని అప్లోడ్ చేయండి. ఏది పడితే అది హైయెస్ట్ సైజ్ లో ఎక్కువ ఎంబీస్ తో కనుక చేస్తే సర్వర్ ఇష్యూ వస్తుందండి, మీరే అప్లికేషన్ సబ్మిట్ చేయడంలో ఇష్యూ ఫేస్ అవుతారు. దానికి ఏపీసీఎఫ్ఎస్ ఎటువంటి బాధ్యత స్వీకరించదు. సో all the principals are hereby requested to tell to your technical team to be very cognizant while uploading the pics. The pics should be well compressed and well optimized in concept of size, clarity and other things అండి. మీరు అప్రోప్రియేట్ గా కరెక్ట్ గా తీయాలి. ఇమేజ్ పర్ఫెక్ట్ గా చూసుకోండి. సైజ్ అనేది ఆప్టిమైజ్డ్ సైజ్ అండ్ కంప్రెస్డ్ సైజ్ ఉండాలి. క్లారిటీ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. క్లాస్ రూమ్ అని చూపించి మీరు క్లాస్ రూమ్ అని డిక్లేర్ చేసి ఆ క్లాస్ రూమ్ అనే ప్లేస్ లో ల్యాబ్ పిక్చర్ అప్లోడ్ చేయొద్దండి. సో ఇట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇన్అప్రోప్రియేట్. మీ ఎఫ్ఎఫ్సిఏ డిలే అవడానికి, మీ వర్చువల్ ఇన్స్పెక్షన్ ప్రాసెస్ డిలే అయ్యి మీ ఎఫిలియేషన్ ఆర్డర్ ప్రాసెస్ డిలే అవుతుంది. కాబట్టి ఏ ఇన్స్ట్రక్షన్ ఏరియా అయితే మీరు చెప్తున్నారో ఆ డీటెయిల్స్ మాత్రమే మీరు ఎంటర్ చేయండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఈ ఎఫిడవిట్ అప్లోడ్ ఏదైతే సెక్షన్ మీకు కనబడుతుందో అది ఇనిషియల్ హోమ్ స్క్రీన్ లో ఉందండి, ఆ పేజ్ ని డౌన్లోడ్ చేసుకొని ఎంటర్ చేయండి. So once uploaded, once submitted, then it will be sent to the virtual inspection team. So colleges ki inkoka very important request is that meeru first of all principal shall ascertain whether it is really issue or not. ముందు చూసుకోండి, మీ టెక్నికల్ టీమ్ ని కన్సల్ట్ అవ్వండి. అది ఇష్యూ అవుతుంది అన్నప్పుడు మాత్రమే మీరు మీ సిడిసి డీన్ దృష్టికి తీసుకొస్తే సిడిసి డీన్ ఏపీసీఎఫ్ఎస్ దృష్టికి తీసుకొస్తారు. సో మీరు ఇండివిజువల్ గా ఒక్క విషయం అర్థం చేసుకోండి, 2200 కాలేజీలకి ఒకేసారి టెక్నికల్ టీమ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి వీ విల్ గో ఇన్ ఏ డీసెంట్రలైజ్డ్ మేనర్. సో మీ కాలేజెస్ అనేది ఫస్ట్ ఇష్యూ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ టీమ్ ను కూర్చోబెట్టండి. పర్సన్స్ హూ ఆర్ వెల్ హ్యావింగ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఐటీ పోర్టల్స్ అండ్ ఐటీ థింగ్స్, వాళ్ళని మాత్రమే మీరు ఈ సెక్షన్ లో వాడటం చేయండి. కొంతమందిని మీరు రాని వాళ్ళని ఇక్కడ పెట్టి స్క్రీన్స్ ని ఏవో తేడా వస్తున్నాయని ఇష్యూస్ ని హైలైట్ చేసి దయచేసి మిగతా మెంబర్స్ ని కూడా ప్యానిక్ చేయొద్దు. సో ఐటీ వచ్చిన వాళ్ళని, కంప్యూటర్ ఐడియా ఉన్న వాళ్ళని, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ని మాత్రమే ఈ యాక్టివిటీని మీరు వాడండి. కాలేజెస్ ఏదైనా నిజంగా ప్రిన్సిపాల్స్ ఒకటికి 2 సార్లు ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఇస్ ఎ రియల్ ఇష్యూ దట్ షుడ్ బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఏపీసీఎఫ్ఎస్ టెక్నికల్ టీమ్, దెన్ ఓన్లీ సచ్ ఇష్యూస్ షల్ బి బ్రాట్ ఓన్లీ త్రూ ద ప్రాపర్ ఛానల్ అండి. కాలేజెస్ అనేది మాకున్న హెల్ప్ డెస్క్ టీమ్ మెంబర్స్ ని కానీ మాకున్న మెంబర్స్ ని కానీ ఎవరిని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వద్దు. యూ ఫస్ట్ అప్రోచ్ టు ద సిడిసి డీన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ యూనివర్సిటీ, then CDC dean will be reporting your technical issues to the APCFSS team and resolution status అనేది డీన్స్ కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాము. ఇండివిజువల్ కాలేజెస్ నుంచి వచ్చే ఎటువంటి రిక్వెస్ట్లు అనేది మీరు మాకు ఇచ్చినా కూడా, వాట్సాప్ నెంబర్స్ పెట్టినా కూడా మేము చూడటం జరగదు, దాని మీద యాక్ట్ చేయటం జరగదు. ఎందుకంటే మాకున్న వాట్సాప్ గ్రూప్స్ లో డెసిగ్నేటెడ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాము. యూనివర్సిటీస్ నుంచి ఎవరైతే అథారిటీస్ డెసిగ్నేట్ అయ్యారో వాళ్ళ నెంబర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ మాత్రమే వాళ్ళ నెంబర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్ మాత్రమే మేము రిజాల్వ్ చేయడం జరుగుతుంది తప్ప ఇండివిజువల్ గా కాలేజీ వాళ్ళు పంపించేవి, ప్రిన్సిపాల్స్ పంపించే డీటెయిల్స్ మాత్రం మేము కన్సిడర్ చెయ్యము. సో ఆల్ ద ప్రిన్సిపాల్స్ ఆర్ hereby requested to come through the proper channel
to report your technical issues only upon ascertaining that the technical issue is valid and there is no other remedy available for us except to reach APCFSS అనుకున్నప్పుడు మాత్రం the proper channel is a college principal should approach his respective university CDC dean section, and university dean section, CDC dean section will in turn approach APCFSS for the resolution of the issues. So by submitting and by providing awareness on the portal, we will be releasing the portal in another couple of hours only. By this evening, portal will be rolled out to all the colleges. So with a note of conclusion, so please we request all the universities, all the principals to kindly cooperate with us. So not to report any other issues. Functional issues ఏదైనా ఉంటే through university ద్వారా రండి, technical issues ఏదైనా కూడా through university ద్వారా రండి. Individual messages from any of the colleges will not be entertained by APCFSS. So any delay caused by APCFSS in solving such issues which are reported by the college cannot be considered as a delay from APCFSS side. Only the issues which are reported through CDC Dean in a proper channel can be considered as the issues to be solved by APCFSS. So APCFSS will have very limited liability in this portal only. So only టెక్నికల్ అసిస్టెన్స్ మాత్రమే మేము ఇస్తున్నాము. ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్స్ కైనా ఫంక్షనల్ డెసిషన్స్ కైనా యూ ప్లీజ్ రీచ్ అవుట్ టు ద యూనివర్సిటీ. సో అదర్ దాన్ దట్ వీ డోంట్ హ్యావ్ టెక్నికల్ అసిస్టెన్స్ తప్ప ఏపీసీఎఫ్ఎస్ఎస్ కి ఎటువంటి సంబంధము ఈ పోర్టల్లో లేదు. సో డిక్లరేషన్ కూడా క్లియర్ గా ఇచ్చున్నామండి. ఎఫిలియేషన్ ఫీజు విషయంలో అయినా, డాక్యుమెంట్స్ విషయంలో అయినా, ఎఫిలియేషన్ ఆర్డర్ విషయంలో అయినా, పర్మిషన్స్ విషయంలో అయినా యూనివర్సిటీ నిర్ణయం అనేది ఫైనల్ అండి. APCFSS will not have any role to play in any of the administrative issues of the university. Technical assistance మాత్రమే APCFSS ఇవ్వటం జరుగుతుంది. Thank you to all the principals. ఈ వీడియోని please circulate to the persons who are working in your college and ask them to go through this video in detail to the end before submitting the application. Documents అన్ని పెట్టుకొని, పిక్చర్స్ అన్ని పెట్టుకొని, వీడియోని చూసిన తర్వాత మాత్రమే, ట్రైనింగ్ వీడియో చూసినంత మాత్రమే, ఓన్లీ post your visiting of the video, availability of the documents, availability of the pictures, availability of the details, college principals shall start the registration process. Registration start చేసి అప్పుడు పిక్స్ తీయడానికి వెళ్ళి సెషన్ టైమ్ అవుట్ అయిపోతే కనుక ఏపీసీఎఫ్ఎస్ఎస్ విల్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్సిబిలిటీ అండి. సో ఎనీ అన్సేవ్డ్ డేటా విల్ బి గాన్. మీరు కష్టపడి 40 ఫీల్డ్స్ ఎంటర్ చేసి 20 డాక్యుమెంట్ ఎంటర్ చేసిన తర్వాత సెషన్ టైమ్ అవుట్ అయిపోతే ఏపీసీఎఫ్ఎస్ఎస్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. డేటా రెస్టోరేషన్ అనేది ఏపీసీఎఫ్ఎస్ఎస్ చేయదు. టెక్నికల్ టీమ్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ విల్ నాట్ డూ ఎనీ డేటా రెస్టోరేషన్ ఇన్ కేస్ ఆఫ్ సెషన్ టైమ్ అవుట్. సో it is the responsibility of the principal and the respective authorities of the college to take up the matter as per the technical modalities available. So kindly assure all these things. I thank you all the principals for patiently watching this video and patiently enabling your team to make the affiliation process 2022 a successful journey. Thank you.